శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమనుర్గణేభ్యః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఈ ప్రాంగణంలో ఉన్న సీతారామచంద్రమూర్తి గారికి నమస్కారాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలని తెలియజెప్పుకుంటూ మనం అతి సంక్షిప్త రామాయణ కథా ప్రారంభాన్ని చేసుకుందాము. ఈ రామాయణం అనే గ్రంథం 24,000 శ్లోకాలతో నిండి ఉంది అని అందరికీ తెలుసు. 24,000 శ్లోకాల గ్రంథాన్ని మొత్తం కూలంకషంగా అధ్యయనం చేయటానికి చాలా రోజులే పట్టచ్చు, చాలా ఏళ్ళు పూళ్ళు కూడా పట్టచ్చు. అలాంటి దాన్ని మనం 4 రోజులు అనుకున్నది కాస్త 3.5 రోజులకి కుదించుకున్నాం కాబట్టి సహజంగానే సంక్షిప్తంగానే చేయవలసి ఉంటుంది. కాబట్టి సంక్షిప్తంగా ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్యం, వాల్మీకి మహర్షి గారు రచించిన మహాకావ్యం, దీని గురించి మనం కాస్తంత తెలుసుకుందాం, కాస్తంత అధ్యయనం చేసుకుందాం. ఆ వాల్మీకి గారి యొక్క అభిప్రాయాన్ని కొంతమేరకు అర్థం చేసుకుందాం. వాల్మీకి గారి మాటల్లో ఉండేటువంటి శ్రీరామచంద్రుడి యొక్క తత్వాన్ని కొంతమేరకు తెలుసుకుందాం. కొంతవరకు ఆచరణ చేసి మనం కూడా పునీతం ఉందాం. ఈ గ్రంథం మొత్తం 24,000 శ్లోకాలను అనుకున్నాము. గ్రంథ రచయిత ఏమో వాల్మీకి మహర్షి గారు. ఈ గ్రంథాన్ని ఆయన 7 కాండలుగా విభజించి పెట్టాడు. ఆ 7 కాండల్లో ప్రధానంగా మనం 6 కాండలే చదువుకుంటాము. 7వ కాండని, ఉత్తరకాండని కొంచెం పక్కన పెడతాము. అందులో చాలా విశేషాలు ఉన్నాయి. కానీ ఆ 6వ కాండ చివరికి వచ్చేసరికి శ్రీరామ పట్టాభిషేకం అయిపోతుంది, కథ సుఖాంతం అయిపోయింది కాబట్టి దాన్ని ముట్టుకోకూడదు అనుకుని 6వ కాండతో ఆపుకుంటాం. ఇది మన పద్ధతి. అందులో మొదటిది బాలకాండ. ఈ బాలకాండలో మొత్తం 77 సర్గలు ఉన్నాయి. సర్గలు అంటే వాల్మీకి మహర్షి గారు శ్లోకాలు రాసి ఆ శ్లోకాలన్నిటినీ ఒక బంచ్గా చేసి ఆ బంచ్కి సర్గ అని పేరు పెట్టుకున్నాడు. అలాంటి బంచ్లు మొత్తం 77 బంచులు ఉన్నాయి, 77 సర్గలు ఉన్నాయి. ఈ వాల్మీకి మహర్షి గారు ఆదికవి అని మనకి వెనికిడి ఉంది. ఆదికవి ఆదికవి అని పిలుస్తారు. ఈ ఆదికవి అవ్వటానికి ఈ రామాయణానికి ఒక చిన్న సంబంధం ఉంది. ఈయన వాల్మీకి మహర్షి గారు ఈయన గత చరిత్ర తవ్వటం మొదలు పెడితే రోజు చాలదు, అంత చరిత్ర ఉంది ఈయనకి. ఈయన ఒకరోజు మధ్యాహ్నం పూట మాధ్యాహ్నికం కోసం తమసా నది అని ఒక నదికి స్నానానికి వెళ్ళాడు. పుణ్యామవాప తమసాం తమసాం నిహంత్రీం అని భోజమహారాజు గారు చెప్పిన మాట. చాలా పుణ్యమైన నది అని. ప్రస్తుతం తమసా నది అనే పేరుతో గంగా నది పాయ ఒకటి పారుతోంది ఈ అయోధ్య చుట్టుపక్కలే. ఆ తమసా నదికి ఈయన వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేద్దాము అని అనుకునే లోపల అక్కడ ఒక దృశ్యం ఈయన కంటపడింది. ఏంటంటే 2 కొంగల్లాంటి పక్షులు ఒక కొమ్మ మీద ఉన్నాయి. చూస్తూనే అది జంట అని తెలిసిపోతోంది. అందులో ఆ కొంగల్లాంటి పక్షులు ఏవో కిచకిచలు ఆడుకుంటున్నాయి. చూస్తే ఏవో సరసాలు ఆడుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చాడో ఒక వేటగాడొచ్చి బాణం వేసి ఆ జంటలో ఒక పక్షిని కొట్టాడు. ఒక పక్షి కింద పడింది. కింద పడిన తర్వాత బాణం తగిలిన తర్వాత ఏమవుతుందో అదే అయింది. రెండో పక్షి విలవెల్లాడిపోయింది. జంట పక్షి పోయేసరికి రెండో పక్షి విలవెల్లాడిపోయింది. ఆ పక్షి ఎంత విలవెల్లాడిందో అంతకంటే ఎక్కువ ఈయన విలవెల్లాడిపోయాడు. తన ఎదురుకుండా ఇంత సాధువుగా ఉండే
కేవలం అహింస అనేదాన్నే నమ్ముకుని తపస్సు చేసుకున్న తన ఎదురుకుండానే ఒక వేటగాడు వచ్చి అందులోనూ జంట ఒక పక్షిని కొట్టేయటం, ఓ పక్షి కింద పడిపోగా రెండో పక్షి విలవిల్లాడటం అనే దృశ్యాన్ని ఈయన చూడలేకపోయాడు. చూడలేక లోపల బాధపడ్డాడు. ఆ బాధ ఏడుపుగా మారింది. అది శోకంగా మారి ఆ శోకం కాస్త ఎగదన్నుకొచ్చి ఒక శ్లోకంగా బయటకు వచ్చింది. చాలా విచిత్రంగా ఆయనకే తెలియకుండా ఒక శ్లోకం చెప్పాడు ఆయన. ఏమని? మానుషాద ప్రతిష్టాంతవం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని. ఓ వేటగాడా, నువ్వు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోలేవు. విచిత్రమైన వాక్యం. అగమ శాశ్వతీ సమాహ మా, నువ్వు ఇక్కడే ఉండిపోలేవు. ఎందుకంటే పాపం అవేవో కిచకిచలాడుకుంటున్నాయి, ఏవో సరసాలు ఆడుకుంటున్నాయి వాటి భాషల్లో ఆ క్రౌంచ పక్షులు. వాటిని నువ్వు కొట్టాలనుకున్నావు, అందులో ఒకదాన్ని కొట్టావు. ఒకదాన్ని కొట్టడం అంటే రెండో దానికి బాధ కదా. దెబ్బతిన్నదానికి బాధే, మిగిలి ఉన్నదానికి బాధే. అలా ఇద్దరిని రెండింటినీ బాధ పెట్టావు నువ్వేమి సుఖపడిపోవు అని అన్నాడు. ఈ శ్లోకం ఆయన అనుకుని వచ్చింది కాదు. ఆయన మనసులో గూడు కట్టుకుని ఉన్నటువంటి శోకమంతా అక్షరాల రూపంలో బయటికి వచ్చేసింది. బయటికి వచ్చేసరికి ఈ శ్లోకం కాస్త ఒక శాపంగా మారింది. శాపంగా మారేసరికి ఈయనకే తెలియకుండా వాడు అక్కడికక్కడ కూలబడిపోయాడు. క్రౌంచ పక్షి కూలబడ్డట్టు వీడు కూడా కూలబడిపోయాడు. దాంతో ఈయన ఇంకా పాపం విలవిల్లాడిపోయాడు. అహింసనే ప్రధానంగా భావిస్తున్నాడు కదా. ఈ శాపాలు ఇచ్చేయటం, కింద మనిషిని కూలగొట్టేయటం ఈయన అభిప్రాయం కాదు. దాంతో ఇంకా బాధపడ్డాడు కానీ కొంచెం తేరుకుని ఈ స్నానాలవి చేసేసుకుని మాధ్యాన్ని కాల్చేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు, ఎందుకు ఇలా జరిగింది, నా నోట్లోంచి ఈ మాట ఎందుకు వచ్చింది, ఈ మాట వచ్చి వాడు ఎందుకు పడిపోయాడు, అసలు నాకు ఈ దృశ్యం ఎందుకు కంటపడింది, నేను వెనకాల ఏం పరమేశ్వర సంకల్పం దాగి ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. ఈయన ఆశ్రమానికి వెళ్ళిందే తడవ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వు మాట్లాడిందేమీ చిన్న మాట కాదు, అది అసలు సృష్టిలోనే మొదటి శ్లోకం, అది ఒక రాబోయే తరంలో రావాల్సినటువంటి కావ్యాలన్నిటికీ మూలంగా ఉండేటువంటి శ్లోకం అది. ఆ నోట్లోంచి వచ్చింది నీది. నీ నోట్లోంచి వచ్చింది కేవలం శ్లోకం మాత్రమే కాదు, ఒక మహాచారిత్రం యొక్క సంక్షిప్త సారం అది. ఒక రాక్షసుడు నీ శ్లోకంలో దాగి ఉన్నాడు వేటగాడి రూపంలోనూ. ఆ రాక్షసుడు చేసిన పని చక్కగా జంటగా ఉండి సరసాలాడుకుంటూ అందంగా ఉండేటువంటి జంటలో ఒకదాన్ని విడదీయటం అనేటువంటి పని అందులో దాగి ఉంది. ఆ పనిని నువ్వు విస్తారించాలయ్యా, విస్తారంగా చక్కగా దాన్ని వివరించి చెప్పాలయ్యా, చెప్పడమే నీ పని, అందుకోసమే నీ వల్ల జరిగింది ఇది అని చెప్పాడు. సహజంగానే ఈయనకి సరిగా అర్థం కాలేదు, ఏమైంది ఏంటి కథ అని. బ్రహ్మగారు ఏదో తన మాటల్లో వివరించి చెప్పాడు. శ్రీమన్మహావిష్ణువు శ్రీరామచంద్రుడి యొక్క రూపంలో అవతరించబోతున్నాడయ్యా, లేదా అవతరించి కొన్నాళ్ళు అయ్యింది. ఆయన కథని నువ్వు అక్షర రూపంలో రాయాలి, అందులోనూ ఏదో వచనమో అది ఇది వద్దు, ఇప్పుడు వచ్చినటువంటి ఈ శ్లోకాల రూపంలోనే రాస్తే కలకాలం మిగిలిపోతుంది, చాలామందికి దీనివల్ల స్ఫూర్తి రావాలి, ప్రేరణ కలగాలి అని ఆయన చెప్పాడు. బ్రహ్మగారు ఎక్కువసేపు ఒక చోట ఉండడు, ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన సృష్టికర్త కదా, సృష్టికర్తలు ఎప్పుడూ ఒక చోట ఉండకూడదు. ఉన్న కొద్దీ ఈ సృష్టి ఇలా ఎందుకు అయింది అని అడగటానికి పక్క నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు. అందుకని ఆయన హడావిడిగా అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైపోతే ఈయన మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి ఎవరి రామచంద్రుడు, ఎవరి విశేషము, ఆయన ఏంటి, రావటం ఏంటి, నాకెందుకు ఈ పని పెట్టారు, ఇదేంటి అదేంటి అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఆయనకేమీ తెగలేదు. ఈ లోపల నారద మహర్షి గారు వచ్చారు. నారద మహర్షి గారిని ఈయనేదో కొన్ని ప్రశ్నలు వేశాడు. వేస్తే ఆయన సమాధానం చెప్పాడు. ఆ సమాధానాన్ని బట్టి ఈయనకి ఒక క్లారిటీ వచ్చింది.
ఆ క్లారిటీ ప్రకారం ఈయన మొత్తం రామాయణం మొత్తాన్ని రాశాడు. రాసేటప్పుడు ఎట్లా రాశాడు అని ఆయనే రామాయణంలో చెప్పుకున్నాడు. ఏమని? ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణ అన్వేషతే గతిం అని మొదలుపెట్టి తాను ఏ విధంగా ఈ రామాయణాన్ని రాశాడో చెప్పుకున్నాడు. ముందుగా ఆచమనం చేశాడు. ఆచమనం చేసి పూర్తిగా 2 చేతులు జోడించి నమస్కార ముద్రతో కార్యక్రమం మొదలుపెట్టాడు. ఒకచోట కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు దర్భాసనం వేసుకుని కూర్చున్నాడు. ఆ దర్భాసనంలో ప్రతి కొన కూడా తూర్పు వైపుకు తిరిగేటట్లుగా ప్లాన్ చేశాడు. ప్రాచీనాగ్రేషు దర్భేషు. ఆ దర్భాసనం మీద కూర్చుని, అంటే పవిత్రంగా కూర్చుని భక్తిగా, మనసంతా భక్తితో నింపుని భక్తిగా ఉండి తనకున్నటువంటి యోగశక్తినంతా వాడి ఈ రామాయణ కావ్యాన్ని రచించాడు. చేత్తో రాయలేదు, నోటితో చెప్పాడు. ముందు అసలు మనసులో అనుకున్నాడు. రాసే ముందు అసలు కూలంకషంగా దృశ్యం తెలియాలి కదా. ఆయన మనఃఫలకం మీద ఆ దృశ్యం ఆవిష్కృతం అవ్వాలి కదా. అందుకోసం తన యోగశక్తినంతా వెచ్చించాడు. తనకున్న తపశ్శక్తినంతా దానికే ధారపోశాడు. ధారపోసి రామలక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సమర్థే సభార్యేణ సరాష్ట్రేణ యత్ ప్రాప్తం తత్ర తత్వతః. ప్రతి దృశ్యాన్ని తన మనోదృష్టితో చూశాడు. రాముడవ్వచ్చు, లక్ష్మణుడవ్వచ్చు, సీత అవ్వచ్చు, దశరథుడవ్వచ్చు, మరొకరవ్వచ్చు. రామాయణంలో తాను ఏ ఏ పాత్రలను వస్తున్నాడో వాళ్ళందరూ ఏం చేశారు అనే విషయాన్ని కూలంకషంగా తన మనస్సుతో చూశాడు. ఆయన యొక్క యోగ సిద్ధిని పొందినటువంటి మనస్సుకి ఆ మాత్రం సామర్థ్యం ఉంది. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పరివారం ఏం చేశారు, ఏం పొందారు, ఏమేం రకంగా వాళ్ళు వ్యవహరించారు అని మొత్తం వాళ్ళ లైఫ్ హిస్టరీ మొత్తం ఒక్కసారి చూశాడు. అందరిది, తాను రాయబోతున్న కావ్యంలో వచ్చే ప్రతి పాత్ర లైఫ్ హిస్టరీ ఆయన కళ్ళతో, మనస్సు అనేటువంటి కళ్ళతో చూశాడు. చూసి రాయటం మొదలుపెట్టాడు. ఎంత కూలంకషంగా చూశాడంటే, హసితం భాషితం చైవ మతిరి యావచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి. వాళ్ళు ఎప్పుడు నవ్వారు, ఎప్పుడు చిరునవ్వు నవ్వారు, ఎప్పుడు గట్టిగా నవ్వారు, ఎప్పుడు పగలబడి నవ్వారు, ఎప్పుడు గోక్కున్నారు, ఎప్పుడు ఎక్కిళ్ళు వచ్చినాయి వాళ్ళకి, ఇవన్నీ కూడా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు ఏమే క్రియలు జరిగినాయి అన్నీ చూశాడు ఆయన. హసితం భాషితం చైవ, వాళ్ళ మనస్సుల్లో ఏమేమి ఆలోచనలు రేగినాయి అవన్నీ కూడా చూశాడు. వాళ్ళు ఏం మాట్లాడారు, మనసులో ఏమనుకున్నారు, బయటికి ఏం మాట్లాడారు అన్నీ కూడా మనోనేత్రంతో చూశాడు. అదంతా కూడా తనకున్నటువంటి ధర్మవీర్యేణ, ధర్మం యోగజ ధర్మం అంటారు దాన్ని, ఆ యోగజ ధర్మ వీర్యేణ దాని ప్రభావంతో చూసి, ఉన్నట్లుగా చూసి, అందులో ఎంత చెప్పాలో, ఎంతవరకు మనకు అవసరమో అన్ని విషయాల్ని చెప్పాడు. వాళ్ళు నవ్విన దాని గురించి చెప్తే పాఠకులకు ఏం ఉపయోగం ఉంటుంది? వాళ్ళు ఏదో కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఆ కబుర్ల గురించి చెప్పుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? 2 వ్యక్తులు ఏవో కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు, వాటిని గురించి చెప్తే ఏం లాభం? కాబట్టి పాఠకులకి ఏ విషయం తెలిస్తే లాభమో ఆ విషయాన్ని ప్రత్యేకించి రాశాడు. చూడటం మాత్రం మొత్తం చూశాడు. మొత్తం వాళ్ళ క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా కూడా మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు వాళ్ళలో జరిగే మార్పులన్నీ చూసి మరి ఇది రాశాడు. చూసి యథావత్తుగా ఉన్నట్లుగా రాశాడు. ఏ పాత్ర గుణాలను దాచిపెట్టలేదు. ఎవరు చేసిన పనులని ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. ఎవరు ఏం చేశారో, ఎంత మేరకు చేశారో, ఎవరిలో ఏ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని ఉన్నట్లుగా వెల్లడించాడు. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాడు. అవసరమైనంత వరకే చెప్పాడు. ప్రతి నిజము తెలుసుకోవాల్సిన అవసరమేం లేదు కదా. వాళ్ళు ఈరోజు పొద్దున్న లేచి ఏం టిఫిన్ చేశారు అనే విషయం మనకెందుకు? ఏదో గాసిప్గా పనికొస్తుందే తప్ప వేరెందుకు పనికొస్తుంది? అలా కాకుండా వాళ్ళు చేసిన మంచి పని అయితే మనకు పనికొస్తుంది. మనకి అది తెలుసుకోవటానికైనా, మార్చుకోవటానికైనా, మనల్ని మనం దేనికైనా పనికొస్తుంది. అలా పనికొచ్చే విషయాలన్నింటినీ చెప్పాడు.
అలా చెప్పాడు కాబట్టే రామాయణం ఇన్ని వేల సంవత్సరాలైనా సరే అలాగే ఉంది, అక్షరాల్లో మార్పు లేకుండా యథావత్తుగా ఉంది. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎన్ని కూతలు కూసినా సరే విలువను తగ్గించుకోకుండా అలాగే ఉంది. నిజం మీద నడిచినటువంటి కావ్యం, నిజాన్ని మార్చకుండా చక్కగా చెప్పినటువంటి మృదువైన కావ్యం కాబట్టే ఇది ఇంతకాలం పాటు మన మనస్సుల్లో ఇంకా అలాగే ఉంది. ఆ రామాయణాన్ని ఆయన ఎలా మొదలుపెట్టాడు అంటే, ముందు అయోధ్య నగరాన్ని వర్ణించాడు. అయోధ్య అనే ఒక నగరం, కోసల దేశం అనే ఒక దేశం, ఆ దేశానికి రాజధాని అయోధ్య అనే రాజధాని. అందులో సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద క్షత్రియ వంశం ఉంది. ఆ క్షత్రియ వంశం వారు, ఆ రాజులు ఆ అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని దేశాన్ని పరిపాలిస్తున్నారు. రాజ్యం అంటేనే కొంతమందికి రాజ్యం విస్తృతంగా ఉంటుంది, కొంతమందికి కుంచుకుపోతుంది. కొంతమంది మహావీరులు పుడతారు, పుట్టి దండయాత్రలు జైత్రయాత్రలు చేస్తారు. అలాంటప్పుడు సామ్రాజ్యం మొత్తం వెళ్ళిపోతుంది, చక్రవర్తులు అంటారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత రకరకాల కారణాలతో వారి రాజ్యం కుంచుకుపోతుంది. కాబట్టి వీళ్ళలో కొంతమంది చక్రవర్తులు ఉన్నారు, కొంతమంది మహారాజులు ఉన్నారు, కొంతమంది తక్కువ స్థాయిలో వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు పరంపరగా ధర్మాన్ని నమ్ముకుని సూర్యుణ్ణి దేవుడిగా చేసుకుని చక్కగా పరిపాలిస్తున్నారు. వాళ్ళల్లో దశరథుడు అని ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆయనకి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు భార్యలు. ఈయన ఇప్పటికే 60,000 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు. 60,000 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు కానీ ఆయనకి పిల్లలు లేరు. 60,000 ఏళ్ల పాటు బతికుంటాడా, రాజ్యం చేస్తాడా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఏమని చెప్తాము? ఇది ఇప్పుడు జరిగిన పని కాదు, ఇప్పుడు జరిగింది కాదు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. అప్పుడు మనుషులేంటి, మనుషుల యొక్క పరిమాణం ఎంత ఉండేది, వాళ్ళ పరిమాణాన్ని బట్టి వాళ్ళ ఆయుష్ ఎంత ఉండేది, వాళ్ళు ఎంతకాలం బతికి ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అని మనమేం తెలుస్తాము. మనం దేనికి అలవాటు పడిపోయాము అంటే, డైనోసార్స్ లాంటి పిక్చర్స్ చూసి అంత పెద్ద ఉన్నాయి అంటే నమ్ముతాం, అంత పెద్ద జీవులు ఉన్నాయి అంటే నమ్ముతాము. కానీ అంత పెద్ద శరీరం ఉన్న మనుషులు ఉన్నారు అంటే మాత్రం నమ్మలేము. ఎందుకంటే ఆ పిక్చర్ ఇంకా మన కళ్ళకి కనిపించలేదు, మనసుకేమో ఎక్కలేదు. కానీ అలాంటివి ఉంటే అలాంటి మనుషులు ఉండకూడదా? లేదా డైనోసార్స్ అనేవి 100 ఏళ్ల కొద్దీ జీవిస్తే 1000 ఏళ్ల కొద్దీ మనుషులు జీవించి ఉండకూడదా అనే ప్రశ్నకి మన దగ్గర ఏమీ సమాధానం లేదు, ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఉందని అనుకోవటంలో ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఉందనే అనుకుందాం. 60,000 ఏళ్ల పాటు వ్యక్తి రాజ్యం చేశాడు అంటే మనకేం అడ్డం లేదు, మనకేం వచ్చిన ఇబ్బంది లేదు కాబట్టి దాన్ని నమ్ముదాం. ఈయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఈయనకి మంత్రి గారు సుమంత్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ సుమంత్రుడు అనే ఆయన ఒక సలహా చెప్పాడు. ఏమనంటే, అయ్యా ఏమైనా ధర్మకార్యం చేస్తే పిల్లలు పుడతారు, ధర్మకార్యం చేయవలసింది అని చెప్పాడు. చెబితే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తే ఈయనకి ఒక అల్లుడు మనసులోకి వచ్చాడు. ఆయన పేరు ఋష్యశృంగుడు. మళ్ళీ ఈయన గురించి చెప్పుకోవాలి అంటే పూటలు చాలవు. ఈయన చాలా పెద్ద మహర్షి. నిజంగా మనం ఎప్పుడైనా మాటల్లో వాడికి ఏమైనా కొమ్ములు వచ్చినాయా అని అనుకుంటాం కదా. నిజంగా కొమ్ములు వచ్చిన ఏకైక మనిషి ఈయనే. అందువల్ల ఈయనకి ఋష్యశృంగుడు అని పేరు. 2 కొమ్ములు ఉంటాయి ఈయనకి, అందువల్ల ఈయనకి ఋష్యశృంగుడు అని పేరు. కొమ్ములున్న ఒకే ఒక్క మనిషి, అలవి మీలిన తపస్సు ఉన్నవాడు, లెక్కలేనంత తపోరాశి ఉన్నవాడు ఈయన కొన్ని కారణాల వల్ల ఈ దశరథ మహారాజు గారికి అల్లుడు కావాల్సి వచ్చింది, అల్లుడు వరసైనా కావాల్సి వచ్చింది. ఆయనైతే ఈ కార్యక్రమాన్ని బాగా చేయించగలడు అని అనుకుని ఆయన్ని పిలిపించారు. ఆయన్ని పిలిపించి, అయ్యా పిల్లలు లేరు, ఈయనకి రాజ్యమేమో మరొకరికి అప్పగించి పోవాలి, ఇది బాధ్యత, ఆ బాధ్యతని మళ్ళీ పై వాళ్ళకి ఇవ్వాలి అంటే పై వాళ్ళు పుట్టాలి కదా, కాబట్టి మీరేమైనా ధర్మకార్యం చేయించవలసింది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, పుత్రకామేష్టి అని ఒక ఇష్టం ఉంది, దాన్ని చేయించేస్తే కావాల్సినంతమంది పిల్లలు పుట్టేస్తారు అన్నాడు. దాని ఏముంది, అలాగే చేసేద్దాం అన్నారు. అలాగే చేసేద్దామంటే ఆయన అన్నాడు, పుత్రకామేష్టి అంటే ఉన్నదిన్నట్లుగా చేయటానికి వీల్లేదు,
మనకి ఎప్పుడైనా సరే ఏమైనా అనుకున్న పని జరగట్లేదు అంటే జరగకపోవటానికి కారణం ఏం వెతుక్కోక్కర్లేదు, ఒక్కటే కారణం, మనం ఎప్పుడో చేసుకున్న పాపం దానికి అడ్డం పడుతూ ఉంటుంది, పని జరగకుండా అడ్డం పడుతూ ఉంటుంది. అలాగే నీకు పిల్లలు పుట్టకుండా ఏదో పాపం అడ్డం పడుతున్నట్లుంది. ఆ పాపం నువ్వు పుత్రకామేష్టి మొదలుపెట్టి చేసినా సరే పని చేయటం ఆపకపోవచ్చు. కాబట్టి ముందు పవిత్రత కోసం అశ్వమేధ యాగం చేయాలి అని చెప్పాడు ఆయన. పుత్రకామేష్టి అంటే 3-4 గంటలు పట్టే చిన్న యాగం. అశ్వమేధ యాగం అంటే కనీసం మినిమం అంటే సంవత్సరం తగ్గకుండా పట్టే యాగం. సంవత్సరం పాటు దీక్ష అంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు అంటే సంవత్సరం పైన ఆ గుర్రం కనుక తిరిగి రాకపోతే ఎన్నేళ్ళైనా పట్టచ్చు, అలాంటి యాగం అది. అశ్వమేధ యాగం చేయాలి. చేస్తే నీవు పవిత్రుడవుతావు. పవిత్రుడవైతే తర్వాత ఈ పుత్రకామేష్టి చేస్తే నీ పాపం నీకు అడ్డం పడదు అని చెప్పాడు. చెప్తే ఆయన దశరథ మహారాజు గారు ఒప్పుకుని అశ్వమేధ యాగం మొదలు పెట్టించండి, సంభారాలు చూడండి అన్నాడు. ఏర్పాట్లు టకటక చేశారు. ఇప్పుడైతే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెత, ఆ రోజుల్లో రాజులు తలుచుకుంటే యాగాలకు కొదవా అని సామెత. కాబట్టి యాగాలు వాటికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు టకటక జరిగిపోయినాయి. అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసేశారు. ఈ ఋష్యశృంగ మహర్షి గారి దగ్గర నుండి అశ్వమేధ యాగం చేయించాడు. చేయించిన తర్వాత అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ పుత్రకామేష్టి కూడా మొదలుపెట్టి చేశాడు. దశరథ మహారాజు గారికి ఏం పాపాలున్నాయి, ఎందువల్ల ఇలా జరిగింది, ఈ చర్చ మనకొద్దు. దానికి ఏవో ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ పోను, పవిత్రంగా ఉన్నాడు కాబట్టి ఆయన పుత్రకామేష్టి మొదలు పెట్టంగానే ఆ యాగం ఫలించింది. ఆ ఫలించినటువంటి ఆ యాగంలోంచి యజ్ఞేశ్వరుడు వచ్చాడు. యజ్ఞపురుషుడు వచ్చి పాయసం ఇచ్చి, ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెడితే నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పాడు. ఇక్కడికి ఈ కథలో చిన్న పాజ్ ఇచ్చుకోవాలి. ఇది భూమి మీద జరుగుతున్న వ్యవహారం అయితే పైన పెద్ద గందరగోళం చెలరేగింది. అప్పటికి రావణాసురుడు అనేటువంటి ఒక పెద్ద రాక్షసుడు వచ్చి భూమి మీద నానా హంగామా చేస్తున్నాడు. భూమి మీద హంగామా పూర్తయిన తర్వాత స్వర్గం మీదకి దండెత్తాడు. ఏ దిక్పాలకుణ్ణి వదలలేదు, ఏ దేవుణ్ణి వదిలిపెట్టలేదు, అందరినీ నానా హింసలు పెట్టాడు. ఆ రావణాసురుడిని తట్టుకోవటం కష్టంగా ఉంది. కాబట్టి ఆ రావణాసురుడి పీడ తొలగించవలసింది అని అందరూ వెళ్ళి శ్రీమన్ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంటే అలాగే దాందే ఉంది, నేను వచ్చేస్తాను. ఆ రావణాసురుడు వరగర్వంతో ఉన్నాడు. మనుషులైతే నన్నేం చేయలేరు అనేటువంటి నమ్మకంతో మనుషుల వల్ల నాకు మరణం రాకుండా ఉండాలి అని కోరుకోకుండా మనుషులనొక్కల్ని పక్కకి తప్పించాడు. కాబట్టి నేను మానవ రూపంలో వచ్చి ఆ రావణాసురుడిని సంహరిస్తాను అని ఆయన మాటిస్తే వెంటనే బ్రహ్మగారు తగులుకుని మీరందరూ దేవతల్లారా, మీరందరూ ఒక్కొక్క వానర వేషంలోనూ ఒక్కొక్క వేరు వేషాల్లోనూ వెళ్ళి ఈ రామచంద్ర రూపంలో రాబోతున్నటువంటి శ్రీమన్ మహావిష్ణువుకి సహాయకులుగా ఉండటానికి సిద్ధం కండి. ఓ ఇంద్రుడు నువ్వు ఇలా ఈ రూపంలో వెళ్ళు, ఇంకో దేవుడు ఈ రూపంలో వెళ్ళు, వాయువు ఆ రూపంలో వెళ్ళు అని ఎక్కడి వాళ్ళని అక్కడ సర్దేసేటప్పుడు మాత్రం ఒక మంచి మాట చెప్పాడు. ఏమని? పూర్వమేవ మయా సృష్ట జాంబవాన్ ఋక్షపుంగవ జృంభమాణస్య సహసా మమ వక్త్రాదజాయత అని. మీ అందరికీ సహాయంగా జాంబవంతుడు ఉంటాడు. ఆ జాంబవంతుడు మీలా దేవుడు కాడు, అల్లాటప్ప దేవుడు కూడా కాడు. ఎప్పుడో నేను సృష్టి మొదలుపెట్టినప్పుడు ఏదో అలసిపోయి నోరు తెరిచి ఆవలిస్తే నా నోట్లోంచి ఊడిపడ్డాడు. ఎప్పుడో సృష్టి మొదట్లో, మీరందరూ తర్వాత ఎప్పుడో వచ్చిన వాళ్ళు, ఆయన ఎప్పుడో సృష్టి మొదట్లో వచ్చినవాడు. నేనేదో ఆవలిస్తున్నప్పుడు పుట్టాడు కాబట్టి ఏదో సరదాగా జాంబవాన్ అని పేరు పెట్టుకున్నాను. ఆ జాంబవంతుడు కింద ఉన్నాడు. ఆ వృక్షజాతి అనే జాతి ఉంది, ఆ వృక్షజాతిలో ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనతో కలవండి, ఆయన మీకు మార్గదర్శకుడుగా ఉంటాడు. అవసరమైనప్పుడు మంచి సలహాలు ఇస్తాడు, మిమ్మల్ని అందరినీ మంచి దారిలో నడిపిస్తాడు. ఆయన్ని నమ్ముకుని ఆయన వెంట నడుస్తూ మీరు పనిచేయండి అని చెప్పాడు. ఆయన్ని మాత్రం ఒక దేవుడిగా చెప్పలేదు, దేవుళ్ళ కంటే ఎక్కువగా చేసి చెప్పాడు. చెప్పి మీరందరూ వెళ్ళండి, ఎవరెవరు ఏ పొజిషన్లలో ఉండాలో చెప్తున్నానో అక్కడ పొజిషన్స్ తీసుకుని రెడీగా ఉండండి అని వాళ్ళందరినీ పంపించారు.
మళ్ళీ ఇక్కడ ఈ కథకి పాస్ ఇచ్చి మళ్ళీ మొదటి కథలోకి వచ్చేస్తే, ఈ పాయసాన్ని దశరథ మహారాజు గారు తీసుకెళ్ళి ముగ్గురు భార్యలు దీన్ని పాయసాన్ని భాగాలు చేసి ఇవ్వాలి, ఎలా చేసి ఇవ్వాలి అని ఇబ్బంది పడ్డాడు. మనమైతే 33.33% ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటాము, మ్యాథ్స్ బాగా ముదిరింది కాబట్టి. కానీ అయినా ఒక పాయింట్ మిగిలిపోతుంది కదా, మిగిలిపోయిన దాన్ని వేస్ట్ చేయలేరు కదా. దాన్ని 33.333 కొడుతూ ఉంటే అందులో ఏదో మిగులుతూనే ఉంటుంది, ఇంకా 3 వస్తూనే ఉంటుంది కదా. అంటే ఒక్క పాయింట్ ఎక్కడో మిగులుతూనే ఉంటుంది. ప్రసాదం అన్న తర్వాత అలా కూడా వేస్ట్ చేయడానికి వీల్లేదు కదా ఏ పాయింట్లోనూ. అందుకని 3 భాగాలు చేయకుండా 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి పెద్ద భార్యకి ఒక భాగం ఇచ్చాడు, చివరి భార్యకి, ఆవిడంటే కొంచెం ఎక్కువ ఇష్టం, ఎక్కువ అందగత్తె, ఎక్కువ చిన్న పిల్ల ఆవిడ. ఈయన పెద్ద వయసులో చిన్న వయసులో ఉన్న పిల్లని చేసుకున్నాడు ఆయన. అందుకని కైకేయికి ఒక భాగం ఇచ్చాడు. మధ్యలో ఉండే సుమిత్ర అనే పాపం కొంచెం అమాయకురాలు ఆవిడకి 2 భాగాలు ఇచ్చాడు. 2 భాగాలు ఇచ్చిన వెంటనే ఏం జరిగింది అంటే వాళ్ళు వెంటనే గర్భవతులయ్యారు. తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయు తతశ్చ 12 మాసి చైత్రే నవమికే తిథౌ. సంవత్సరం గడిచింది. సంవత్సరంలో 9 నెలలే గర్భం అని అనుకున్నా సరే, సరిగ్గా చైత్రమాసపు నవమికి, చైత్ర శుద్ధ నవమికి వాళ్ళందరికీ నెలలు నిండినాయి, ముగ్గురికి నెలలు నిండినాయి. ఆ రోజు సరిగ్గా నక్షత్రేదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు 5 గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం. విష్ణోరర్థం మహాభాగం పుత్రమైక్ష్వాక నందనం. చైత్రశుద్ధ నవమి, నక్షత్రే అదితి దైవత్యే, అదితి దేవతగా ఉండేటువంటి నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రం. ఆ రోజు, ఆ నక్షత్రం రోజున గ్రహాలు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. జ్యోతిష్కులు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఒకసారి ఉండలేవు, 4 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉంటాయి. ఒక గ్రహం ఉచ్చ అభిముఖంగా ఉంటుంది అని చెప్తారు. పర్వాలేదు, ఉచ్చ అభిముఖంగా ఉన్నా ఉచ్చంగా ఉన్నా ఫలితం సమానమైన వాళ్ళే చెప్తారు. కాబట్టి 5 గ్రహాలు ఉచ్చలో ఉండగా స్వోచ్చ సంస్థేషు 5 మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో, మధ్యాహ్నం కర్కాటక లగ్నం అంటే ఇప్పుడు మనకున్న సమయాన్ని బట్టి 1:15 తర్వాత వచ్చేటువంటి కాలం. 1:15 తర్వాత 1:30-2 గంటల మధ్య ఉండేటువంటి కాలం. ఆ కర్కాటక లగ్నంలో వాక్పతౌ ఇందునా సహ ప్రోద్యమానే, ఇది శుద్ధ నవమి కదా. శుద్ధ నవమి రోజున చంద్రోదయం అనేది మధ్యాహ్నం అయిపోతుంది. కాబట్టి మధ్యాహ్నం ఈ కర్కాటక లగ్నంలో చంద్రుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు, అదే సమయంలో బృహస్పతి కూడా చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు, చంద్రుడు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి పునర్వసు నక్షత్రంలో ఉదయిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు కౌసల్య అనేటువంటి దశరథ మహారాజు గారి పెద్ద భార్యకి శ్రీరామచంద్రుడు ఉద్భవించాడు. పుట్టినప్పుడే పిల్లవాడి తీరు తెలిసిపోతుంది కదా, లక్షణాలన్నీ చక్కగా ఉన్నాయి, సాముద్రిక లక్షణాలు ఇవన్నీ చక్కగా ఉన్నాయి. వాళ్ళైతే మనకు తెలియదు కానీ రాచ పరీక్ష కొంత చేస్తారు. పిల్లవాడి అరికాల్లో ఏమేమి ముద్రలు ఉన్నాయి, అరిచేతిలో ఏమేమి ముద్రలు ఉన్నాయి, అసలు ఆ అవయవాలను చూస్తే ఏమని తోస్తోంది, ఇలాంటివన్నీ పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష చేసినప్పుడు సర్వలక్షణ సంయుతం, అన్నీ సల్లక్షణాలే ఉన్నాయి. అన్ని సల్లక్షణాలతో, మంచి సాముద్రిక లక్షణాలతో పిల్లవాడు పుట్టాడు. ఈయన శ్రీమన్మహావిష్ణువు యొక్క అవతారం. అది అర్ధమా అంటే సగమా, ముప్పావా, పావా అని మనకు అక్కర్లేదు. శ్రీమన్మహావిష్ణువు అంటే మొత్తం అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ. ఆయనకి పావులు, సగాలు, ముప్పావులు ఉండవు. కాబట్టి ఆయన యొక్క అంశతో ఆయనకు ఒక శారీరమైన రూపంగా ఈ పిల్లవాడు పుట్టాడు. ఐక్ష్వాక నందనం. ఇది పెద్ద భార్యకి పెద్ద పిల్లవాడు పుట్టాడు. ఈ లోపలే 3వ భార్యకి భరతుడు పుట్టాడు. సాయంకాలం సుమారుగా, సాయంకాలం కొంచెం
సమయం అయిన తర్వాత మూడో భార్యకి భరతుడు పుట్టాడు. అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మణుడు పుట్టాడు రెండో భార్యకి సుమిత్రకి. రేపు తెల్లవారుజామున అప్పటికి నక్షత్రం మారిపోయింది, పుష్యమీ నక్షత్రం వచ్చేసింది. పుష్యమీ నక్షత్రం వచ్చేసిన తర్వాత శత్రుఘ్నుడు పుట్టాడు. వాళ్ళు ముగ్గురు పుష్యమీ నక్షత్రంలో పుట్టారో లేకపోతే కేవలం శత్రుఘ్నుడు భరతుడు లక్ష్మణుడు వీళ్ళిద్దరే పుష్యమీ నక్షత్రంలో పుట్టారో ఏదో ఉంది. దాని ప్రకారం వాళ్ళు పుష్యమీ నక్షత్రంలో పుట్టారు. మరుసటి రోజున తెల్లవారుజామున లోపలే మొత్తం 4 డెలివరీలు అయిపోయినాయి. ఈరోజు మధ్యాహ్నం మొదలైంది, రేపు తెల్లవారుజామున 4 గంటల 5 గంటల లోపల మొత్తం 4 పిల్లలు పుట్టేశారు, మగ పిల్లవాళ్ళు పుట్టేశారు. దాంతో ఈ మహారాజు గారు చాలా సంతోషించాడు. పిల్లవాళ్ళు పుట్టినందుకు చాలా పనులు చేయాలి, అవన్నీ మాట్లాడుకుంటే మనకి సమయమే తీరదేమో. పిల్లవాడు పుట్టిన వెంటనే అసలు సంతానం కలిగిన వెంటనే ఏమేం చేయాలి అనే విషయాలు తేల్చుకోవడానికి ధర్మశాస్త్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. దాని ప్రకారం చేయాలి. అసలు ఏం చేయాలంటే ముందు స్నానం చేయాలి, స్నానం చేసి తర్వాత దానాలు చేయాలి. పిల్లవాడికి ఆయుష్ అదంతా సంపదలు ఇవన్నీ పెరగాలనేటువంటి సంకల్పంతో, పితృదేవతలకు ప్రీతి కలగాలి అనేటువంటి సంకల్పంతో దానాలు చేయాలి. దానాలంటే ఏం చేయొచ్చు అంటే ఏమైనా చేసుకోవచ్చు. ఉన్నవాళ్ళు ఉన్న కొద్దీ దానం చేసుకోవచ్చు. దశరథ మహారాజు గారు బాగా ఉన్నవాడు, 65,000 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు కదా, బాగా పేర పెట్టాడు. పెట్టినవన్నీ బాగా దానాలు ధర్మాలు అవన్నీ విరివిగా చేశాడు. వాళ్ళందరికీ క్రమంగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని పేరు పెట్టుకున్నాడు. వాళ్ళకి తగ్గట్లుగా వాళ్ళ రూపాలకు తగ్గట్లుగా ఆ పేర్లన్నీ పెట్టుకున్నాడు. పెద్ద కొడుకును చూస్తేనే మనసంతా ఏదో సంతోషంతో నిండిపోతోంది. ఎవరు చూసినా సరే అబ్బా ఎంత బాగున్నాడో, ఈయన చూస్తే ఎంత సంతోషంగా ఉందో అని అంటున్నారు. అందుకని రమయతీతి రామ అని పెట్టుకున్నాడు. రెండో పిల్లవాడిని చూస్తే, సుమిత్ర తాలూకు పిల్లవాడిని చూస్తే అబ్బో ఇతని లక్షణాలే అపురూపం అన్నట్లున్నాడు. ఇతనికి మొహం చూస్తే లక్ష్మి కళ తాండవిస్తోంది అన్నట్టున్నాడు. అందుకని లక్ష్మీవాన్ లక్ష్మణ అని లక్ష్మణ అని పేరు పెట్టుకున్నాడు. అలా వాళ్ళ లక్షణాలని వాళ్ళ విశేషాలని చూసి వాళ్ళకి తగ్గట్లుగా పేరు పెట్టుకున్నాడు. ఎప్పుడో తెలుసుకున్న తర్వాత పేరు పెట్టుకుందామంటే అంతవరకు ఆగగలగద్దు. అందుకని చూసిన వెంటనే ఏ విశేషం అర్థమైందో చూసిన దాన్ని బట్టే పేరు పెట్టాడు. పెట్టిన పేర్లకు తగ్గట్లుగానే పిల్లలు క్రమంగా పెరుగుతున్న వాళ్ళు పాపం తండ్రికి సంతోషాన్ని ఇస్తున్నారు. ఆ సంతోషాన్ని ఇస్తున్న పిల్లల్లో రాముడు అనే పిల్లవాడంటే తండ్రి గారికి చాలా 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 ఇష్టం. ఆ రాముడు అంటే ప్రాణంగా ఉండేవాడు తండ్రి గారు. ప్రాణంగా ఉండేవాడు ఆయన. రాముడు అనేవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాపం క్రమక్రమంగా చాలా విషయాలు ఈయనే నేర్పించాడు, చాలా విషయాలు ఈయనే చెప్పాడు. పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి ఏమేం విద్యలు నేర్పించాలో అవన్నీ సహజంగానే ఈయన నేర్పించేసేసాడు. అసలు నలుగురిలోనూ విశేషం ఏంటో కానీ 12 ఏళ్ళు వచ్చేసరికి కాకలు తీరిన యోధుల్లా తయారైపోయారట. కండలు తిరిగిపోయి అసలు వీళ్ళ ముందు మనం నిలబడగలమా అన్నట్లుగా తయారయ్యారట నలుగురు. అందులోనూ పెద్ద పిల్లవాడైతే మరీ మహావీరుల్లా కనిపించేసేసేవాడు. 12-13 ఏళ్లకే తేలిపోయింది. విద్యలు రావాల్సిన విద్యలన్నీ వచ్చేసినాయి. విద్యలదేముంది, ఏకాగ్రంగా చదివితే తొందరగా వస్తుంది. ఏకాగ్రత లేకపోతే ఎంత చదివినా సరే ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. వాళ్ళకి ఏకాగ్రతకి భంగం లేదు కాబట్టి, ఏకాగ్రతకి భంగం వచ్చేట్టుగా ఏమైనా వింటున్నప్పుడో చూస్తున్నప్పుడో ఏదో పెయింటింగ్ మంటమో దాన్ని చెవిలో పెట్టుకోవడమో అవకాశం ఏం లేదు కదా వాళ్ళకి. అందుకని టకటకా చదివేసేసుకుని తొందరగానే విద్యలు పూర్తి చేసేసుకున్నారు. వీళ్ళకి విద్యలు పూర్తయిపోయినాయి కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని దశరథ మహారాజు గారే పాపం తెగమక పడుతున్న పరిస్థితుల్లో ఉండగా ఒకరోజు అనుకోనట్లుగా విశ్వామిత్రుడు అనేటువంటి మహర్షి గారు ఒక ఆయన వచ్చారు. దిగబడ్డాడని కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. ఉన్నట్టుండి దిగబడ్డాడు. మబ్బులు లేని వానలాగా ఈయన వచ్చాడు. విశ్వామిత్రుడు అంటే అప్పట్లో అందరికీ హడల్, అందులోనూ రాజులందరికీ ఆయన అంటే హడల్. ఎందుకంటే ఆయన ముందు రాజుగా ఉండేవాడు, తర్వాత తపస్సు చేసి 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 బ్రహ్మర్షిగా మారిపోయాడు. రాజుగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు చాలా గొప్పవి.
బ్రహ్మర్షిగా మారటానికి ఆయన చేసిన తపస్సు గొప్పది, ఆయన స్వభావము చాలా గొప్పది, ఆయన దయా చాలా గొప్పది. కానీ చిటుక్కుమంటే వచ్చే కోపం మాత్రం అంతకంటే పెద్దది. అందుకని అందరికీ ఆయన అంటే హడ. అలాంటి మహర్షి గారు వచ్చాడు. వస్తే ఈయన దశరథ మహారాజు గారు తడబడుతూనే వెళ్ళాడు, ఆయన కాళ్ళకి దండం పెట్టాడు, ఆయన్ని గౌరవించాడు, కూర్చోబెట్టాడు. ఎందుకైనా మంచిది అని వశిష్ఠ మహర్షి గారిని రప్పించాడు. మహర్షి గారిని పక్కన కూర్చోబెట్టాడు, తనకి రక్షణ ఉంటాడు కదా కాస్త అని కూర్చుని, అయ్యా స్వామి ఎందుకు వచ్చారు ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను దండకారణ్యంలోనూ అక్కడ ఇక్కడ, దండకారణ్యం అక్కర్లేదు, నేను సిద్ధాశ్రమంలోనూ అక్కడ ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసుకుందాం అనుకుంటుంటే ఈ మధ్యకాలంలో రాక్షస పీడ ఎక్కువైపోయింది. ఆ రాక్షస పీడ నుంచి నన్ను రక్షించటానికి, నా యజ్ఞాలని సంరక్షించటానికి నాకు నీ సహాయం కావాలి అని అడిగాడు. దాని సహాయం దేవుంది చేసేద్దామన్నాడు. సహాయం అంటే ఏం అక్కర్లేదు, నీ పెద్ద పిల్లలిద్దరినీ పంపించు చాలు అన్నాడు. రాముడు లక్ష్మణుడు అని మీ పెద్ద పిల్లలిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరినీ పంపించు చాలు అన్నాడు. ఈయన బెదిరిపోయాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టయింది. కాదంటే విశ్వామిత్ర మహర్షి గారికి కోపం. అవునందామంటే మరీ పసిపిల్లలు, 12-13 ఏళ్ల పిల్లలు, లేదా పోని 15-16 ఏళ్ల పిల్లలు, 18 అయితే అస్సలు దాటలేదు. వీళ్ళని పంపించడం ఎట్లా అని పాపం రెండు వైపులా ఇబ్బంది పడ్డాడు. పోనీ అలా పంపించడం అని అర్థము అంటే అసత్యం పలికిన పాపం కూడా ఒకటి వస్తుందని భయం ఉంది. సత్యానికి జంకే రోజులు కావాలి. మీకేం కావాలంటే చేస్తాను అని ఏం కావాలో చెప్పిన తర్వాత ఇదైతే కుదరదు అని అనే రోజులు కావు. అందుకని భయపడ్డాడు, బాధపడ్డాడు. అయినా సరే తమాయించుకుని, స్వామి మీకు కావాల్సింది యాగ సంరక్షణే కదా, యాగ సంరక్షణకి నా సైన్యం మొత్తాన్ని పంపిస్తాను, నేను కూడా వచ్చి ఉంటాను, నీ యాగానికి నాది పూచి, నువ్వేం బాధపడద్దు, పిల్లల్ని మరీ పిలవద్దు అని ఏదో ప్రార్థించాడు. ప్రార్థిస్తే విశ్వామిత్రుడు కుదరదంటే కుదరదన్నాడు. నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడతావా, నాకు చుట్టుక్కుమని వచ్చే కోపాన్ని బయటికి తెమ్మంటావా అని ఏదో బెదిరించాడు. పోనీ వశిష్ఠ మహర్షి గారు ఏమైనా మనకి సపోర్ట్గా నిలుస్తారా అని చూశాడు. ఈయన చూస్తే వశిష్ఠ మహర్షి గారు, ఆయన అంత పెద్ద ఆయన పంపించమంటే పంపించడానికి నీకేంటి అభ్యంతరం, పంపించేసేమన్నాడు. ఏం చేస్తాడు, వీళ్ళిద్దరూ కుమ్మక్కైపోయారు కదా, అందుకని ఇంకా చేసేదేం లేక పిల్లలిద్దరినీ ఆయన వెంట పంపించాడు. పంపిస్తే ఈ రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుడి వెంటపడి అరణ్యాల్లో నడుచుకుంటూ వెళుతున్నారు. పైగా చెప్పాడు, ఎవ్వరూ సహాయానికి రాకూడదు, బళ్ళు గుర్రాలు రథాలు ఇవేమీ ఉండకూడదు, నేను తీసుకెళ్తాను, మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా నీకు దించుతాను, అది నాది హామీ అని చెప్పాడు. దాని ప్రకారం వీళ్ళిద్దరూ నడుచుకుంటూ ఆయన వెంట వెళ్ళారు. వెళితే ముందు ఈయన ఏం చేశాడంటే, విశ్వామిత్రుడు ఒకరోజు ప్రయాణం కానిచ్చి మరుసటి రోజున రాముణ్ణి ప్రధానంగా స్నానం చేయమని చెప్పి, లక్ష్మణుడికి అని కూడా ఒక చోటు ఉంది, వాల్మీకిలో మాత్రం రాముడు ఒక్కడికే అని ఉంది, ఏం చేయలేం దాన్ని, రామలక్ష్మణులు ఇద్దరిని అని అనుకుందాం. పోని ఎందుకు వాళ్ళిద్దరి మధ్య పక్షపాతం పెట్టి అన్నకి ఇచ్చాడు తమ్ముడికి ఇవ్వలేదు అని అనుకోవటం ఎందుకు, అందుకని మీ ఇద్దరు స్నానం చేసి రండి, మీకు బల అతిబల అనే విద్యలను ఇస్తానన్నాడు. ముందు ఈ విద్యలు పాపం వీళ్ళు నేర్చుకున్న విద్యల్లో లేవు. ఈయన చెప్పాడు, ఇది నేను చాలా కష్టపడి సాధించుకున్న విద్య, దీన్ని మీకు ఇస్తాను, ఈ విద్య కనుక వస్తే మనకి తెలుగు పుస్తకాల్లో చదివినట్లుగా ఆకలి దప్పికలు ఉండవు, ఇది మొదటి పదం అది, ఆ తర్వాత చాలా ఉన్నాయి, ఎప్పుడు మీరు ఉత్సాహంగా ఉంటారు, మీకు నిద్ర రాదు, నిద్ర అనే దాని అపేక్ష ఉండదు, నిద్ర పోనక్కర్లేదు, మిమ్మల్ని ఏ రాక్షసులు బాధ పెట్టలేరు, ఏ రాక్షసులకి మీరు ఓడిపోలేరు, మీకుండే ధైర్య సాహసాలు వీర్య ప్రతాపాలు ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటికీ కూడా ఇవి ఇంకా తోడ్పడతాయి విద్యలు, కాబట్టి దీన్ని శ్రద్ధగా తీసుకోండి అని వాళ్ళకి ఆ బల అతిబల అనేటువంటి విద్యలను ఇచ్చాడు. విద్యను ఆయన ఇస్తుంటే దేవతలందరూ వచ్చి ఆయన చెవిని ఇల్లు కట్టుకుని పోరారు. ఏమని, పనిలో పని అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి కదా నీ దగ్గర, అసలే మహారాజువి, ఈ తపస్సు చేసేటప్పుడు ఈ అస్త్ర విద్యల్ని వాటిని కూడా చాలా సాధించి పెట్టుకున్నావు కదా, ఆ అస్త్రాలని కూడా ఇచ్చేయరాదా అని, వాటికి సమయం ఉంది మీరు ఆగండి అని వాళ్ళని ఆపాడు. ఆపి ఈ విద్యల వరకు మాత్రమే ఇచ్చి పదండి అన్నాడు. పదండి అని ఓ చోట తీసుకెళ్ళాడు.
తీసుకెళ్ళి ఇక్కడ తాటక అని ఒక యక్షిణి ఉంది. రాక్షసి అని మనం చదువుతాం కదా, రాక్షసి కాదు యక్షిణి. ఈ తాటక అని ఒక యక్షిణి ఉంది. ఈ యక్షిణి చాలామందిని బాధ పెడుతోంది. ఈ యక్షిణికి పిల్లాడు కూడా వాడు ఉన్నాడు, అందుకని నువ్వు యక్షిణిని చంపవలసి ఉంటుంది అని చెప్పాడు. చంపవలసి ఉంటుంది అంటే రాముడు అదేంటి, నేనేమిటి యక్షిణిని చంపడం ఏంటి అని కొంచెం ఏదో సందేహిస్తున్నాడు. సందేహించే లోపల ఆ తాటక ప్రత్యక్షమయ్యి ఈ మనుషుల్ని చూడంగానే విరుచుకు తింటా అని మీద పడుతోంది. యక్షిణి అంటేనే తినేసేది, విరుచుకుని తినేసేటువంటి జంతువు లేదా విరుచుకుని తినేసేటువంటి ఒక క్రీచర్. తినేస్తా అని మీద పడుతోంది. మీద పడుతుంటే విశ్వామిత్రుడు కొట్టై అని బలవంత పెట్టాడు. బలవంత పెడితే ఈయన ఎలా కొడతాను, స్త్రీ కదా, స్త్రీలని ఎట్లాంటి పరిస్థితుల్లోనూ గాయపరచకూడదని ఉంది కదా, వీరధర్మం కదా, అది ఎలా కొడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు వరుసగా చెప్పుకొచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లో స్త్రీలనైనా కొట్టవచ్చును అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి మనం జాలి పడదగిన వ్యక్తి కాదు ఇది ఎంతోమందిని ఇబ్బంది పెట్టింది, ఎంతోమందిని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుంది. దీన్ని కనుక వధిస్తే నీకేం పాపం అంటదు, స్త్రీ హత్యా పాపం కూడా ఏమీ అంటదు. నేను పూచి నువ్వు వెంటనే కొట్టేసేయి. పనిలో పని సంధ్యాకాలం అవుతోంది. సంధ్యాకాలం అయితే కనుక ఈ యక్షులకి బలం పెరిగిపోతుంది. బలం పెరిగిపోతే మనం ఆపలేము, కాబట్టి తొందరగా కొట్టేయి అని బలవంత పెట్టి తొందరగా కొట్టించేశాడు. ఆ కొట్టేటప్పుడు ఈ రాముడు ఎలా కొడుతున్నాడు అనే విషయాన్ని చూసుకున్నాడు విశ్వామిత్ర మహర్షి గారు. చూసుకుని ఈయనకి అస్త్రాలు ఇవ్వవచ్చు అని అప్పుడు నిర్ణయించుకున్నాడు. అందుకని తాటక దగ్గరికి ఈయనే ప్రత్యేకించి తీసుకెళ్ళాడు. అస్త్రాలు ఇవ్వడం చాలా సులభం. అస్త్రాలదేముంది, ఎవరైనా తయారు చేసుకోవచ్చు, ఏ రకంగానైనా తయారు చేసుకోవచ్చు. అస్త్రాలని ప్రయోగించడం ఎలా అని సంగతి తేలాలి. అస్త్రాలని ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రయోగించాలి అని తెలిసిన వాడికే అస్త్రాలు ఇవ్వాలి. అలా కాకుండా వేర్వేరు కారణాలతో కోపం వస్తే చాలు అస్త్రాలని ప్రయోగించేసే వాళ్ళైతే వాళ్ళ చేతిలో అస్త్రాలు పెడితే పిచ్చోడి చేతిలో రాయల్లే ఉండదు. పక్కింటి వాడి మీద కోపం వచ్చేస్తే ఏంటి, పక్కింటి వాడి మామిడి చెట్టు శిశిర ఋతువులో ఆకులు ఎండిపోయిన తర్వాత ఆకుల్ని మన ఇంట్లో రాలుస్తోంది అనే కోపంతో వాడి మీద వాయువ్యాస్త్రము, ఆగ్నేయాస్త్రము ఇలాంటివి వేసేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇలాంటి చిన్న చిన్న కారణాలకి కోపం పెంచుకుని అస్త్రాలతో డీల్ చేయకూడదు కదా. అస్త్రాలతోనేంటి, నోటితో కూడా డీల్ చేయకూడదు కదా, కనీసం నోటికి కూడా పని పెట్టకూడదు కదా. ఆ విషయంలో బ్యాలెన్సింగ్ అనేది తెలియాలి కదా. ఎప్పుడు అస్త్రాలు వాడాలి, ఎప్పుడు అస్త్రాలు వాడకూడదు అనే సంగతి తెలియాలి కదా. మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు కొట్టకూడదు అనే విషయం మీద క్లారిటీ ఉండాలి కదా. ఆ క్లారిటీ ఉందా లేదా ఈయనకి? కొట్టే ముందు కూడా ఒక్క క్షణం పాటు మొదలు దయ చూపి తర్వాత కొట్టాలి అని వాళ్ళ వీరధర్మం. కొట్టే చేతిలో బలం ఉంది కదా అని కొట్టేయడం కాదు. మన పిల్లల్ని కొట్టుకునేప్పుడు మనం ఎలా కొట్టుకుంటాము? వీపు వాచిపోయేట్టు కొడతామా? కాదు కదా. దెబ్బ పడే చివరి క్షణం వరకు కూడా అమ్మో కొట్టాల్సిందేనా తప్పదా అనుకుని చివరికి వచ్చేసరికి మన వేగాన్ని తగ్గించుకుని కదా కొడతాం. అలా కొట్టేట్లుగా దయగా కొట్టే లక్షణం ఉండాలి. ఉంటే అలాంటి వాడి చేతిలో అస్త్రాలు పెట్టాలి, లేకపోతే అస్త్రాలు దుర్వినియోగానికి పాలవుతాయి. కాబట్టి అది చూసుకున్నాడు. చూసుకుని పర్వాలేదు ఈయనకి అస్త్రాలు ఇవ్వచ్చు అని అనుకుని మరుసటి రోజున కూర్చోబెట్టి మళ్ళీ స్నానం చేయమని చెప్పి ఆచమనం చేయమని చెప్పి వాళ్ళిద్దరినీ, రాముడిని కూర్చోబెట్టి లక్ష్మణుని కూర్చోబెట్టి మొత్తం తన దగ్గర ఉండేటువంటి అస్త్రాలన్నిటినీ ఇచ్చేశాడు. తన దగ్గర ఉండే అస్త్రాలన్నీ అంటే మొత్తం A to Z అస్త్రాలన్నీ. విశ్వామిత్ర మహర్షి గారి దగ్గర లేని అస్త్రం అనేది లేదు. 2 కారణాల వల్ల సాధించుకున్నాడు. ఒకటి వశిష్ఠ మహర్షి గారిని కొడదామనే కారణంతో తెచ్చుకున్నాడు. రెండోది సహజంగా ఆయన క్షత్రియుడు కాబట్టి చేతిలో అస్త్రాలు ఉండాలి అనే ఒక అపేక్ష ఆయనకు ఉంటుంది. దాని ప్రకారం తెచ్చుకున్నాడు. అవన్నీ కూడా వీళ్ళకి ఇచ్చాడు. అస్త్రాలని మాత్రమే కాకుండా అస్త్రాలని ఉపసంహరించటం ఎట్లా అనే ఉపసంహార విద్యల్ని మళ్ళీ విడిగా నేర్పించాడు. ప్రయోగించి నాకేం తెలియదు వేసేసాను, మిగతా వాళ్ళు చూసుకోవాలి, నాకు సంబంధం లేదు, నేను మంట పెడతాను, మీరు చల్లార్చుకోండి అన్నట్టుంటే లాభం లేదు. కాబట్టి ఉపసంహారం చల్లార్చటం ఎట్లా అనేది కూడా వాళ్ళకి నేర్పించాడు. నేర్పించి సిద్ధాశ్రమం అనే ప్రాంతానికి
బహుశా హిమాలయం ప్రాంతాల చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతానికి, సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ ఆయన యజ్ఞదీక్షలో కూర్చుని ఆ యజ్ఞ సంరక్షణ బాధ్యతలను వీళ్ళకి ఇచ్చి యజ్ఞం తాను చేసుకున్నాడు. ఆ యజ్ఞం తాను చేసుకున్నాడు. ఆ యజ్ఞంలో భాగంగానే రాక్షసులు వచ్చారు. రాక్షసుల్ని వీళ్ళిద్దరూ చక్కగా డీల్ చేశారు. కొట్టవలసిన వాళ్ళని కొట్టారు, దెబ్బ కొట్టవలసిన వాళ్ళని కొట్టారు, పైకి పంపించవలసిన వాళ్ళని పంపించేశారు. అన్నీ అయిపోయినాయి. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. పూర్తయిన తర్వాత ఆయన వీళ్ళిద్దరినీ మళ్ళీ బయలుదేరి తీశాడు. యజ్ఞం అయిపోయింది, పదండి అని బయలుదేరి తీసేటప్పుడు ఏం చేశాడు అంటే, వచ్చిన దారిని కాకుండా వేరే దారిని పట్టుకుని ఆ వేరే దారిలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ చెప్పుకుంటూ ప్రయాణం చేయించాడు. వెళ్ళే దారిలో ఒక్కొక్క దారిలోనూ ఇక్కడేం విశేషం ఉంది, ఇక్కడేం విశేషం ఉంది, ఈ దేశానికి ఈ పేరు ఎందుకు వచ్చింది, ఈ దేశంలో రాజుగారు ఎవరు, అది దీని చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ వచ్చేటప్పుడు దారి మార్చి వేరే వైపుకి వచ్చి ఆ వేరే వైపులో ఉండేటువంటి విశేషాలన్నిటినీ చెప్పుకుంటూ వచ్చాడు. అందులో వామనావతారం జరిగింది ఎక్కడ అని ఇచ్చాడు. యజ్ఞం ఎక్కడ చేశాడు, యజ్ఞం చేసినప్పుడు వామనావతారం మొదటి ఎక్కడ పెట్టాడు, ఎక్కడ మోపాడు, పాదం ఎక్కడ మోపాడు అని అక్కడ నిలబెట్టి చూపించాడు. వామనావతారం ఎక్కడ జరిగింది అనే విశేషాలు ఇవన్నీ జాగ్రత్తగా చెప్పాడు. చెప్పి ఆయన్ని మిథిలా నగరం వైపుగా కొంచెం దారి తీయించాడు. పెద్ద తేడా రాదేమో, ఎందుకంటే అయోధ్య నుంచి బయలుదేరి హిమాలయం వైపుకి వెళ్ళారు. హిమాలయం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొంచెం క్రాస్గా మిథిలా నగరం వైపుకి వచ్చారు. ఇదొక దేశం, అదొక దేశం, కొంచెం వి వస్తుందేమో, ట్రయాంగిల్ ఒకటి వస్తుంది. దాని ప్రకారం మిథిలా నగరం వైపు ప్రయాణం కట్టించాడు. ఆ ప్రయాణం కట్టించేటప్పుడు చాలా 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 విశేషాలు చెప్పాడు. ప్రతి దేశంలోనూ ఈ దేశానికి రాజు ఎవరు, ఈ దేశంలో ప్రధానమైన రాజు ఎవరు, ఈ దేశానికి ఈ పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎవరెవరు విశేషంగా ఉండేవారు, ఇవన్నీ వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చేటప్పుడు 2-3 ఉపాఖ్యానాలు మాత్రం బ్రహ్మాండమైన ఉపాఖ్యానాలు చెప్పాడు. ఒకటేమో వీళ్ళ వంశంలో అతి ప్రధానమైనటువంటి సగరుడు ఉన్నాడు కదా, సగర చక్రవర్తి గారు కదా, ఆ సగర చక్రవర్తి గారు ఉపాఖ్యానం చెప్పాడు. ఆ సగర చక్రవర్తి ద్వారా యజ్ఞం జరగటం, ఆ యజ్ఞంలో వాళ్ళ పిల్లలు వెళ్ళటం, కపిల మహర్షి గారి దగ్గర గుర్రం దాగి ఉండటం, కపిల మహర్షి గారి శాపంతో వాళ్ళ పిల్లలందరూ భస్మం అయిపోవటం, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వెళ్ళటం, తర్వాత భగీరథుడు ఆయన గంగాజలం తీసుకురావటం, చివరికి ఈ బూడిద మీద గంగాజలాన్ని ఆయన పారించటం అని ఇవన్నీ వివరంగా చెప్పాడు. గంగావతరణాన్ని సగరోపాఖ్యానంలో విస్తృతంగా చెప్పాడు. కారణం, ఆ గంగానది పరివాహక ప్రాంతంలో వీళ్ళు దిగుతున్నారు కాబట్టి ఆ గంగానది వృత్తాంతం చెప్పాలి అనే కారణంతో చెప్పాడు. మీ వంశం వారు తీసుకొస్తేనే గంగానది వచ్చింది, మీ వంశం వారు పెంచితేనే సముద్రమంతటిది కూడా పెరిగింది అనే విశేషాలను కూడా చెప్పాడు. సముద్రానికి మీకు ఉండేటువంటి లింక్ ఏంటో ఒకసారి చెప్పాడు, తర్వాత బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరేం తక్కువ వాళ్ళు కారు, లేదా నువ్వు తక్కువ వాడివి కావు, నువ్వు వామనుడివి, తలుచుకుంటే మొత్తం ప్రపంచమంతా వ్యాపించగలవు అనే మాట కూడా చెప్పాడు. ఇలాంటివి అర్థగర్భంగా ఉండేటువంటి విషయాలన్నిటినీ చాలా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ ప్రయాణాన్ని సాగించాడు. ఈ చెప్పుకుంటూ వస్తున్నవాడు ఈసారి కథల్లో చిన్న చిన్న మార్పులు చేసి చెప్పాడు. కథల్లో మార్పులు ఉన్నాయి కొన్ని. అందులో ఒకటి కుశనాభోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం చెప్పాడు. చిన్న కథ చెప్పాడు. ఒక దేశానికి వెళ్ళాడు. ఈ దేశానికి రాజుగారు ఎవరు అంటే కుశనాభుడు అని పెద్ద ఆయన ఉండేవాడు అని మొదలుపెట్టి కుశనాభుడు గురించి చెప్పాడు. చాలా విచిత్రమైన కథ. ఏంటంటే ఈ కుశనాభుడికి 100 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా అందగత్తెలని పేరు, చాలా చాలా అందగత్తెలని పేరు. ఎంత అందగత్తెలంటే వీళ్ళ అందం గురించి ఊళ్ళో అంతా పుకార్లే తప్ప వీళ్ళ అందాన్ని నిజంగా చూసిన వాళ్ళు అనేవాళ్ళు లేరు, అంత అందగత్తెలు. కాబట్టి వీళ్ళు నిజంగా అందగత్తెలు అవునో కాదో ఎవరికీ తెలియదు, కానీ అందగత్తెలోని పుకారు మాత్రం ఊరంతా ఉంది. ఒకరోజు వీళ్ళందరూ 100 మంది కలిసి ఆభరణాలు ఒళ్ళంతా ఆభరణాలు దిగేసుకుని ఆడుకోవటానికి అని ఉద్యానవనానికి వెళ్ళారు. ఆడుకోవటానికి, చల్లగాలిలో కాస్త తిరగటానికి అని వెళ్ళారు.
వీళ్ళు చూసుకోలేదు. కానీ చల్లగాలి అంటే ఎవరంటే పరపురుషుడు, ఎవరు? వాయుదేవుడు. ఆయన చల్లగాలి రూపంలో వీళ్ళని చూశాడు. నిజంగా రాజ్యంలో ఉండే పుకారు నిజమైన పుకారే. వీళ్ళందరూ 100 మందికి 100 మంది నికారసైన అందగత్తెలు, మనలాంటి మాయ అందగత్తెలేం కారు. అవి ఇవి పూసుకుంటేనే అందంగా కనిపించే అందగత్తెలు కాదు, నికారసైన అందగత్తెలు. ఈ 100 మందిని చూసి వాయుదేవుడు అంతటి వాడే మోహపడిపోయాడు. ఎలాగైనా సరే వీళ్ళలో 100కి 100 మందిని నేనే చేసుకోవాలని అనుకున్నాడు. అనుకుని 100 మందిని ముందు నుంచుని, నాకు మీరు చాలా నచ్చారు, మీరు చాలా అందగత్తెలు, నేను వాయుదేవుడిని, మొత్తం ముల్లోకాలకి నేనే మూల స్తంభాన్ని, నన్ను మీరు పెళ్లి చేసుకోండి అని అన్నాడు. అంటే ఆశ్చర్యం, వీళ్ళ అందాన్ని మించిన గుణం. వీళ్ళ 100 మంది ఒకే మాటతో ఏమన్నారంటే, నీకు అసలు బుద్ధి లేదు అన్నారు. ఎందుకు బుద్ధి లేదు అంటే, మేము ఆడపిల్లలము, పెళ్ళిగానే ఆడపిల్లలము, పెళ్ళిగానే ఆడపిల్ల దగ్గరికి వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని ఎవరు అనకూడదు, చాలా తప్పు. నీకంత మనసు ఉంటే మమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనిపించవచ్చు, అందులో తప్పేం లేదు. నీకంత మనసు ఉంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడగాలి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి భేషజాలేమీ అక్కర్లేదు. నాకు ఫలానా వధువు నచ్చింది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను, నేను యోగ్యుణ్ణి, నాకు ఇవ్వవలసింది అని ఆయన్ని అడిగితే, ఆయన కనుక ఒప్పుకుంటే నీ వెంట రావడానికి మాకేం అభ్యంతరం. మా నాన్నగారు నిన్ను ధర్మబద్ధంగా నీ చేతిలో ధార పోస్తే నీ వెంట నడిచొస్తాం, అంతే తప్ప మా ముందు నుంచుని మమ్మల్ని పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని నువ్వు అంటున్నావు కదా, నీకు ఎంత ధైర్యం అసలు? ఈ క్షణాన మేము నిన్ను శపించేస్తే మళ్ళీ అధోగతి పాలవుతావు, నీకు తెలుసో తెలీదో. నీకు మేము శాపం కూడా పెట్టగలము, కాకపోతే మా తపస్సు వేస్ట్ అయిపోతుంది, అందుకని మేము శాపం పెట్టట్లేదు, కాబట్టి బతికిపోయావు పో అని అన్నారు. అంటే వాయుదేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే, నన్ను కాదంటే మీకు ఏం గతి పడుతుందో చూపిస్తాను అని చెప్పి వాళ్ళలో జాయింట్స్లో ఉండేటువంటి తన శక్తిని మొత్తాన్ని ఉపసంహరించేశాడు. మనది ప్రతి జాయింటు నడుస్తుంది కదా, ప్రతి జాయింట్లోనూ కొంచెం వాయు సంచారం కావాలి. ఇది కదలాలి అంటే, ప్రతి జాయింట్ కదలాలి అంటే వాయు సంచారం కావాలి. ఆ వాయు సంచారాన్ని ఆయన బిగదీసేశాడు. బిగదీసేసరికి వాయు సంచారం లేక ప్రతి అంగము కుంచుకుపోయేసరికి అంతవరకు జగదేక సుందరులు అని పేరు పడ్డ వాళ్ళు కాస్త పరమ కురూపులుగా మారిపోయారు. వాళ్ళకే తెలిసిపోయింది మేము కురూపులం అయిపోయాము అని తెలిసిపోయింది. అంతగా కురూపుల్లో మారిపోయాడు. తన శక్తిని మొత్తాన్ని ఉపసంహరించి వాళ్ళందరినీ కురూపులుగా మార్చేశాడు. అయినా సరే వీళ్ళేమి శాపం పెట్టలేదు, వాయుదేవుడికి శాపం ఏం పెట్టలేదు. ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి తండ్రి గారు చూసి బాధపడ్డాడు. అదేంటి మా అమ్మాయి వాళ్ళు అందరూ అందగత్తులు అని పేరుండేది, మీరేంటి ఇలా కురూపులా తయారైపోయారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఇలా వాయుదేవుడు వచ్చాడు, మా ముందు నుంచున్నాడు, మేమేమో ఆయనతో ఇలా అన్నాము, మా తండ్రి గారిని అడగకుండా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనటానికి నీకు ఎంత ధైర్యం అని అడిగాము, ఆయన కోపం వచ్చి పని చేశాడు అని చెప్పారు. చెప్తే అమ్మయ్య అనుకున్నాడు ఆయన. ఏం భయం లేదు, నేనేదో వేరే అనుకున్నాను, ఇది ఇంతే కదా, దీన్ని నేను సరి చేస్తానులే అమ్మాయిలు, మీరు నిక్కచ్చిగా ఉన్నారు, మీరు ధర్మంగానే ఉన్నారు, మీకేం హాని జరగదు, కొన్నాళ్ళు వేచి ఉండండి, దీనికి పరిహారం ఏంటో నాకు తెలుసు, నేను చేస్తాను పోండి అన్నాడు. ఆయన అంతకుమించి ఏం మాట్లాడలేదు, ఏదో కాస్త ధైర్యం చెప్పి పంపించేసాడు. పంపించి వీళ్ళందరికీ పెళ్లి చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. అందంగా ఉన్నప్పుడేమో పుకారులే తప్ప వీళ్ళని పెళ్లి చేయడానికి సరిగ్గా ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపించలేదు. వీళ్ళు కురూపులుగా మారిన తర్వాత వీళ్ళకి పెళ్లి చేద్దామని ప్రయత్నం మొదలుపెట్టాడు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో అసలు ఇంత కురూపులుగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఎవరైనా దిగొచ్చి పెళ్లి చేసుకోవాలి. రెండోది ఈ కురూపం అనేది పోయేట్టుగా వాడు ఏమైనా చేయగలిగితేనే దానికి అర్థం పర్థం, లేదా ఆ పెళ్లి వేస్ట్ అయిపోతుంది. ఆయన చాలా గొప్పవాడు కుశనాభుడు, అందువల్ల ఎవరున్నారని చూస్తే ఆయనకు వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి పేరు బ్రహ్మదత్తుడు అని. ఈ బ్రహ్మదత్తుడు సోమద అనే గంధర్వ స్త్రీకి కుమారుడు. ఈ సోమద అనే ఆవిడ గంధర్వ స్త్రీట. ఈవిడ ఎలా కనిపెట్టిందో, ఒక చూలి అనే ఒక మహర్షి గారిని కనిపెట్టింది. ఆయన తీవ్రమైన తపస్సు చేస్తున్నట్ట. ఆయన తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన
తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన గనక మనం సేవలు చేస్తే ఆయన మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అనే ఉద్దేశంతో ఆయన కళ్ళు ఎప్పుడు తెరుస్తాడో తెలియకుండానే ఆయన తపస్సు చేస్తున్నంతకాలం ఈవిడ తీవ్రంగా సేవలు చేస్తూ వచ్చింది. ఆయనేమో కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు, ఈవిడేమో సేవల మీద సేవలు చేస్తూనే ఉంది. చేస్తూ ఉండగా ఒకరోజు ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి, ఇంతకాలం నేను కళ్ళు తెరిచి చూడలేదు కానీ నువ్వు నాకు సేవలు చేస్తున్నావు అని నాకు తెలుసు, ఎందుకు నాకు ఇలా సేవలు చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఏమండి ఏం అడుగుతాము, స్త్రీలం కదా, నాకు ఒక పిల్లవాడిని అనుగ్రహించండి, నాకు పిల్లవాడు పుట్టేటట్టు అనుగ్రహం చేయండి అని ప్రార్థించింది. ప్రార్థిస్తే ఆయన చూలి అనే మహర్షి గారు, నాకు ఇంతకాలం నువ్వు సేవ చేశావు కాబట్టి నా తపస్సు మొత్తాన్ని రంగరించి నీకు పిల్లవాడిని ప్రసాదిస్తున్నాను పో అని ఆయన వరం ఇచ్చాడు. వరం ఇస్తే ఆ సోమద అనే గంధర్వ స్త్రీకి ఈ బ్రహ్మదత్తుడు అనే పిల్లవాడు పుట్టాడు. ఈ బ్రహ్మదత్తుడు ఎక్కడో ఒక రాజ్యంలో రాజుగా నడిపిస్తున్నాడు. ఈ గంధర్వ స్త్రీ ఓ రాజ్యాన్ని ఏదో సాధించినట్టుంది, లేదా ఈ బ్రహ్మదత్తుడే సాధించాడు. ఈ బ్రహ్మదత్తుడు ఒక రాజ్యంలో రాజుగా ఏదో కాలక్షేపం చేస్తున్నాడు. ఈ బ్రహ్మదత్తుడిని సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి ఆ బ్రహ్మదత్తుడితో బేరం పెట్టాడు. ఏమనంటే, నాకు 100 మంది అమ్మాయిలు, 100 మందిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నియమం ఏంటంటే 100 మందిని పెళ్లికి ముందు చూపించాం, పెళ్లి పాణిగ్రహణం చేసినప్పుడు చూసుకుంది కానీ అని బేరం పెట్టాడు. అదేం పెద్ద విరుద్ధమేం కాదు. చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, పెళ్లికి ముందు చూపించిన పాపాన్ని ఎవ్వరూ పోలేదు, పెళ్లి సమయంలో చూపించిన పాపానే ఎక్కువ పోయారు. ఆ తర్వాత పెళ్లి చూపులు, ఆ పెళ్లి చూపుల్లో మైసూర్ పాకలు తింటాం, అవి తింటాం. ఆ తర్వాతేమో అసలు పెళ్లి చూపులే అనవసరం అయిపోవటం, ఇవన్నీ తర్వాత మారినాయి. కానీ పెళ్లి చూపులు లేవు. ఏదో వీళ్ళే పెద్దవాళ్ళే వెళ్ళి నిర్ణయించుకునేవాళ్ళు, వీడికి ఈ పిల్ల బాగుంటుందని నిర్ణయించుకునేవాళ్ళు. పిల్లని తీసుకొచ్చి తెరసల్లా కట్టి ఏదో ఓ మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్పి తెరసల్లా తీసేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటునేవాళ్ళు, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా చూసుకోవాల్సిందే, చూసుకుని బాగుంది అని అనుకోవాల్సిందే. బాలేదు అంటే ఏం బాలేదు చెప్పమంటారు, అక్కడే ఆ పీటల మీదే చెప్పమంటారు. దానికి సమాధానం కంటే బాగుంది అనుకోవడం మంచిది కదా అని కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దాని ప్రకారమే నడిచిపోయేది. కాబట్టి ఆ బ్రహ్మదత్తుడికి ఏమీ పెద్దగా తేడా అనిపించలేదు. ఈ కురూపం వ్యవహారం బయట ఏం పొక్కలేదు, లోపలే దాచారు కదా. ఈయనేం చేశాడు, తెరసల్లా కట్టాడు. కట్టేసి ఒక ఆడపిల్లని కూర్చోబెట్టడం, ఈయన చేతిలో చేయి పెట్టడం, దార పోయటం, తెరసల్లా తీసి చూడమనటం. ఈ బ్రహ్మదత్తుడు గారు ఒక్కసారి ఆ పిల్లని స్పృశించినంతనే, ఈ పాణిగ్రహణ సమయంలో ఆయన స్పృశించిన వెంటనే ఈ ఆడపిల్లలకు ఒక్కొక్కదానికి కురూపం పోవటం, మళ్ళీ యథాపూర్వంగా అందంగా తయారవ్వటం, ఇంతకు మించిన అందంతో వాళ్ళు తయారవ్వటం, అందగత్తెల్నే ఈయన తెరసల్లా తీసిన తర్వాత చూడటం. ఇది 100 ముహూర్తాలు, ఒక సుముహూర్తం కాదు, 100 సుముహూర్తాల్లో జరిగిన పని. ఆ జరిగిన దాని ప్రకారం మొత్తం ఈయన 100 మంది ఆడపిల్లల్ని చక్కగా బ్రహ్మదత్తుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. 100 మందికి వాయుదేవుడు పెట్టిన శాపాన్ని నుంచి విముక్తి కల్పించాడు. 100 మందికి విముక్తి కల్పించేసేసాడు. ఈ 100 మంది హాయిగా బ్రహ్మదత్తుడితో సుఖంగా కాలక్షేపం చేశారు అని ఈ కుశనాభోపాఖ్యానం. కుశనాభుడి యొక్క గొప్పతనము, బ్రహ్మదత్తుడు గారి గొప్పతనము, ఆయన తల్లి సోమద గారి గొప్పతనము, అసలు అనుగ్రహం చేసినటువంటి చూలి మహర్షి గారి గొప్పతనము, వీటన్నిటినీ కలిపి విశ్వామిత్ర మహర్షి గారు ముందుగానే ఈ కథ చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడు అనే సంగతి ఇప్పుడు ఎవరికీ తెలియదు, కానీ తర్వాత తెలిసింది. కన్యలు తొందరపడి ముందు వరమాలలు వేసేయరు, ఎప్పుడు అలా జరగదు. తండ్రి చెబితేనే కన్యలు పెళ్లి చేసుకోవాలి. తండ్రి చెబితేనే కన్యలు పెళ్లి చేసుకోవాలి అనే మాట ఉంటే, తండ్రి చెబితేనే కదా మగపిల్లలు కూడా పెళ్లి చేసుకోవాలి. ఆడపిల్లలు ఒక రకంగా మగపిల్లలు ఒక రకంగా ఉండాలా? లేదు కదా. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా, లేదా తల్లిదండ్రులు చెప్పకుండా ఏ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోరాదు. స్వతంత్రించి పెళ్లి చేసుకోవటం అనేది ధర్మం కాదు. ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి ఎంత కాలినా సరే ఇదే ముమ్మాటికి నిజమైన వ్యవహారం. కాలుతుంది కదా అందరికీ, నువ్వెవడికి చెప్పడానికి అని అంటారు. ఏం భయం లేదు, ఇదే ముమ్మాటికి నిజమైన విషయము. తల్లిదండ్రులకి చెప్పకుండా ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరాదు. తల్లిదండ్రులు చెప్పకుండా అయితే అస్సలు చేసుకోరాదు. తల్లిదండ్రులని ఒప్పించుకోవచ్చు, కన్విన్స్ చేసుకోవచ్చు, ఇంట్లో ఏదో ధర్నాలు చేసుకోవచ్చు, అవన్నీ వేరే విషయాలు. అది ఎవరికి వారికి వర్తించిన విషయం. కానీ చెప్పకుండా తల్లిదండ్రుల్ని ఎదిరించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగరాదు అనే విషయాన్ని
నొక్కి చెప్పటానికి, ఏమో ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పాడో ఏమో కానీ ఈ విషయాన్ని మాత్రం నొక్కి ఈ కుశనాభోపాఖ్యానంలో చెప్పాడు. ఇది కాక ఎందుకు చెప్పాడు ఆయన? కుమార సంభవం గురించి అక్కడ చెప్పాడు. కుమారస్వామి ఎలా జన్మించాడు, కుమారస్వామి ఎలా అవతరించాడు అనే కుమార సంభవం గురించి వివరంగా చెప్పాడు. ఉమా కళ్యాణం, ఉమా పరిణయం గురించి అక్కడే ప్రస్తావన చేశాడు. పార్వతీదేవి ఎంత తపస్సు చేస్తే పరమేశ్వరుడు భర్తగా వచ్చాడు అనే విషయాన్ని వివరంగా చెప్పాడు. చెప్పి ఇంకా సగరోపాఖ్యానము, అది ఇదిగా క్షీరసాగర మథనము, అమృతోత్పత్తి, హాలాహలోత్పత్తి, ఇవన్నీ చెప్తూ కథల మీద కథలు చెప్తూ వాళ్ళిద్దరినీ మిథిలా నగరానికి యువతలి ప్రదేశం అంటే దాని సీమ, నగర సీమ దగ్గరికి వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో అంత బాగుంది, చాలా చెట్టు చేమ అంత బాగుంది. కానీ మనుష్య సంచారం లేదు, మనిషి తిరగటం లేదు, మనిషి అన్నవాడు లేడు. కానీ ఎవరో మహర్షి గారు ఇక్కడ ఉండేవారు అన్నట్లుగానో లేదా ఉంటున్నారు అన్నట్లుగానో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే రాముడు సహజంగానే అడుగుతాడు కదా, ఏమండి ఇక్కడికి తీసుకొచ్చారు, ఏముంది ఇక్కడ, ఏంటిది అని అడిగితే అప్పుడు బయటపెట్టాడు, ఇది గౌతమ మహర్షి గారి ఆశ్రమము, ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉండటం లేదు. ఆయన ఉండటం లేదంటే ఎవరు ఉంటున్నారు అంటే ఆయన భార్య అహల్యాదేవి ఉంటుంది ఇక్కడ అని చెప్పాడు. అహల్య ఉండాలంటే ఆవిడ కనిపించాలి కదా అంటే కనిపించదు అని అప్పుడు చెప్పాడు. మనం కొంచెం అర్థం అవ్వటానికి అనుకుంటాను రాయి అని మార్చుకొని చెప్పుకున్నాం కదా, రాయి అనే మాట లేదు. ఆవిడ కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే గౌతమ మహర్షి గారు ఒక కారణం వల్ల ఆవిడకు ఒక శాపం పెట్టాడు. ఆ శాపం ప్రకారం కొంతకాలం పాటు నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా, నిద్రాహారాలు లేకుండా, గాలికి వర్షానికి ఎండకి తడుస్తూ ఎవ్వరికీ కనిపించకుండా ఇక్కడే ఉండు అని శాపం పెట్టాడు. ఆ శాపం ప్రకారం ఆవిడ ఉంది, కానీ మన కంటికి కనిపించదు అని చెప్పాడు. సరే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అంటే నువ్వు వచ్చావు కదా ఇక మీద కనిపిస్తుంది అని అప్పుడు చెప్పాడు. ఆవిడికి శాప విమోక్షం నువ్వు రావటంతో కలుగుతుంది, అందుకని తీసుకొచ్చాను. నీకు ఆవిడికి శాప విమోక్షం నీ దర్శనం ద్వారానే కలగాలి అని కూడా గౌతమ మహర్షి గారు చెప్పారు, కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చాను, అదో చూడు కనిపిస్తోంది అన్నాడు. అనగానే ఆవిడ నిజంగానే అహల్యాదేవి కనిపించి నీకు దండం పెట్టింది. ఆవిడ దండం పెట్టడానికి ముందే ఈ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఆవిడికి దండం పెట్టారు. ఆవిడ మహానుభావురాలు, సామాన్యురాలు కాదు ఆవిడ, బ్రహ్మగారు ఏరి కోరి సృష్టించినటువంటి స్త్రీ ఆవిడ. ఏదో పాపం ఇటు అటు అయ్యి కొంచెం తేడా వచ్చి శాపానికి లోను కావాల్సి వచ్చింది, కానీ చాలా పెద్ద స్థాయి వ్యక్తి ఆవిడ. అందుకని ఆవిడకి వీళ్ళు దండం పెట్టారు, ఆవిడ వీళ్ళకి దండం పెట్టింది. మొత్తం మీద అహల్యా శాప విమోచనం అనే దాన్ని విశ్వామిత్ర మహర్షి గారు దగ్గరుండి చేయించి ఇంకా భయం లేదు, ఈ అహల్యకి ఇది శాపం, ఇప్పుడు ఇది విమోక్షం అనేది జరిగింది, మనం ఇంకా మిథిలా నగరానికి ఇక మీద వెళ్ళవచ్చు. మిథిలా నగరం అంటే ఏం లేదు, అవతల సీమే, అది బహుశా నది అన్న పారుతోందేమో, నదికి అవతల తీరమే మిథిలా నగరము, మనం వెళ్ళిపోతే సరిపోతుంది అన్నాడు. సరే వెళ్ళేసరికి అక్కడ జనక మహారాజు గారు పెద్ద యాగం చేస్తున్నాడు. మనకి తెలిసిన పేర్లే కదా అని అది మిథిలా నగరాన్ని జనక మహారాజు గారు మహారాజు పరిపాలించుచుండెను ఇలాంటివి చెప్పుకోవట్లేదు, అన్నీ తెలిసిన పేర్లే కదా అని. ఆయన జనక మహారాజు గారు ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగం అప్పటికి ఇంకా 12 రోజులు ఉంది, ఆ యాగం నడుస్తోంది. ఆ యాగంలో ఉండగా రామలక్ష్మణులను తీసుకొచ్చి, రామలక్ష్మణులు అనే పేరు జనక మహారాజు గారికి తెలీదు, ఎవరో 2 క్షత్రియ కుమారులు, వాళ్ళని తీసుకుని విశ్వామిత్ర మహర్షి గారు వచ్చారు అనే సంగతి విన్నాడు. ఆయన విన్న వెంటనే పరిగెత్తుకొచ్చాడు, ఈయనకి దండం పెట్టుకుని అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం వస్తున్నారు అని అడిగాడు. అడిగితే అదేనండి మీ రాజ్యం వెలుపలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది కదా, దాని మీద నుంచే అడుగు పెట్టుకుంటూ వస్తున్నామండి అని చెప్పాడు ఈయన సరదాగా. అక్కడికి వెళితే ఏం జరిగింది అని ఎవరో అడిగితే ఏదో అహల్య అనే ఆవిడ కనిపించింది, ఆవిడికి శాప విమోచనం పూర్తయింది అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు పాపం ఈయన అంటే, ఈ అహల్యకి గౌతమ మహర్షికి శతానందుడు అని ఒక మహానుభావుడు పిల్లవాడున్నాడు. ఈ శతానందుడు జనక మహారాజు గారికి పురోహితుడిగా మిథిలా నగరంలో ఉన్నాడు. ఈ శతానందుడికి తల్లికి ఇలా శాపం
తండ్రే పెట్టడము, తల్లికి పాపం అలా గతి లేకుండా అతిగతి లేకుండా అలా ఉండిపోవలసి రావటం, ఇవన్నీ పాపం చాలా బాధగా ఉన్నాయి. కానీ చేయగలిగిందేం లేక ఊరుకున్నాడు. ఈరోజు తల్లికి శాప విమోక్షణం జరిగింది అని పాపం ఆయనకి తెలుస్తుంది, ఆయన సంతోషపడతాడు అని అనుకుని ఆ విషయం బయట పెట్టాడు ఈయన. లేదా రహస్యంగానే ఉంచేసేవాడేమో. ఆ విషయం తెలిసిన వెంటనే శతానందుడు కన్నీళ్లు పెట్టుకుని ఇదంతా కూడా విశ్వామిత్రుడు మహర్షి గారి దయ అని చెప్పి మొదలుపెట్టాడు. ఇదంతా విశ్వామిత్ర మహర్షి గారి దయ. ఆయన దయ లేకపోయి ఉంటే నా తల్లికి ఈరోజు శాప విమోక్షణం జరిగేది కాదు. ఎక్కడో అయోధ్యలో నివాసం ఉండే రాముడేమిటి, ఈ మిథినాల నగరం కొనంలో ఎక్కడో ఉండేటువంటి మా గౌతమాశ్రమానికి రావటం ఏంటి, వచ్చి శాప విమోక్షణం చేయటం ఏంటి, జరిగి ఉండేది కాదు. ఈ విశ్వామిత్ర మహర్షి గారు ఏం పని చేసినా సరే ఎవరి మీద దయతోనే చేస్తాడు. దయతో కావాలంటే తనను తాను మొత్తాన్ని అరగదీసేసుకుంటాడు, అంతే తప్ప వెనకాడడు అని ఆయన మొదలుపెట్టి 15 సర్గల పాటు ఈ విశ్వామిత్ర మహర్షి గారి చరిత్ర అంతా చెప్పాడు. విశ్వామిత్ర మహర్షి గారు క్షత్రియుడిగా ఉన్న దగ్గర నుంచి బ్రహ్మర్షిగా మారేంత వరకు ఏమేం జరిగింది అని 15 సర్గల పాటు వివరంగా చెప్పాడు. ఈయన వశిష్ఠ మహర్షి గారితో విరోధం పెట్టుకున్న తర్వాత తపస్సు మొదలు పెట్టడం, ఆ తపశ్శక్తిని ఎవరెవరు ఎలా కాజేసేశారు, ఆ తపశ్శక్తిని త్రిశంకు మహారాజు గారు ఎలా కాజేశాడు, ఎవరి మీదైనా సరే దయతో ఆయన తపస్సు మొత్తాన్ని ఎలా కుమ్మరించేసేసేవాడు, మళ్ళీ మొదలుపెట్టి తపస్సు ఎలా చేసేవాడు, మేనక అవన్నీ వరుసగా ఆయన గురించి ఉండేటువంటి నిజాలన్నీ వరుసగా పూసకొచ్చినట్టు చెప్పాడు. చెప్పి ఈయన చరిత్రలో ఎక్కడ చూసినా సరే అందరూ కోపిష్ఠి అంటారు, కానీ మొత్తం ఉన్నదంతా దయే. పక్క వాళ్ళ మీద దయగా ఎలా ఉండాలి అని ఈయన చూసి నేర్చుకోవాలి. ఈయన పేరులోనే మొత్తం ఉంది. ఈయన పేరులో విశ్వమిత్ర అని అసలు అర్థం, ఏదో వ్యాకరణ సూత్రం ప్రకారం విశ్వామిత్ర అని దీర్ఘం వచ్చింది. మొత్తం ప్రపంచానికి మిత్రుడైన ఈయనకి ప్రపంచంలో శత్రువైన వాడు లేడు. శత్రువైన వాడు ఎవడైనా ఉంటే ఆయన సాధనతో తపస్సుతో ఆ శత్రుభావాన్ని నుంచి బయటకు వచ్చి ఆ శత్రుభావాన్ని గెలిచి అందరికీ మిత్రుడుగా మారటానికి కావలసిన తపస్సు చేశాడు. కాబట్టి ఈయనకి విశ్వామిత్రుడని అసలు పేరు అని చాలా వివరంగా చెప్పాడు. చెప్పి విశ్వామిత్రోపాఖ్యానం అని చెప్పి ఆ కన్నీళ్ళన్నీ ఆయన తుడుచుకుని పైన జరగాల్సిందేందో చూడండి అన్నాడు. ఈ లోపల విశ్వామిత్ర మహర్షి గారు లేచి, ఏమయ్యా జనక మహారాజా, అదేదో నీ దగ్గర ధనుస్సు ఉందిటి కదా, ఏదో విల్లు ఉందిటి కదా, ఏదో పాతకాలపు విల్లు, ఎవరైనా క్షత్రియ కుమారులు వస్తే దాన్ని ఒకసారి పట్టుకోండి, పైకెత్తండి అని ఏదో సవాల్ విసురుతూ ఉంటావుట కదా, మా పిల్లలు వచ్చారు, వీళ్ళకి ఏమన్నా చూపిస్తావా దాన్ని అని అడిగాడు. అడిగితే ఆ ధనుస్సు ఏంటి అదేంటి అని ఎవరో పక్కన వాళ్ళు అడుగుతారు కదా, అడిగితే చెప్పాడు. ఇంతకుముందు వీళ్ళు నిమి అనేటువంటి వంశానికి చెందిన మహారాజులు వీళ్ళలో దేవరాతుడు అని ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆ దేవరాతుడికి ఎలా వచ్చిందో దక్షయజ్ఞం కాలంలో దక్షయజ్ఞాన్ని భంగం చేయటానికి వీరభద్రుడు వాడిన ఒక ధనుస్సు వచ్చింది, విల్లు వచ్చింది. దక్షయజ్ఞాన్ని భంగం చేయడానికి పరమేశ్వరుడు స్వయంగా వెళ్ళలేదు, వీరభద్ర రూపంలో వెళ్ళాడు, వీరభద్ర అవతారంలో వెళ్ళాడు. ఆ వీరభద్రుడు వాడిన విల్లు ఒకటి ఈయన దగ్గరకు వచ్చింది. విల్లు దగ్గరికి వస్తే ఆయన పాపం విల్లుని చాలా గౌరవంగా పెట్టి పూజించుకుని తన పై తరాల వాళ్ళకి అందేట్లు ఏర్పాట్లు చేశాడు. అది వరుసగా వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు జనక మహారాజు గారి దగ్గరకు వచ్చింది. ఈ జనక మహారాజు గారికి శీరధ్వజుడు అని అసలు పేరు, జనక మహారాజు గారు అని పిలుస్తారు ఆయన్ని. ఈ శీరధ్వజుడికి వచ్చింది. ఈ శీరధ్వజుడి దగ్గరకు వచ్చేసరికి ఈ శీరధ్వజుడికి పిల్లలు లేరు. ఓ రోజు ఏదో యజ్ఞం చేద్దామని బంగారు నాగలితో భూమిని దున్నుతుంటే భూమిలో పెట్టెలో ఒక అందాల ఆడపిల్ల కనిపిస్తే సీత అని పేరు పెట్టుకున్నాడు. సీత అంటే ఏం లేదు, దున్నేటప్పుడు దొరికిన పిల్ల అని అర్థము, దున్నితే దొరికిన పిల్ల అని అర్థం. ఆ సీత అనే పేరుతో పిల్లని పెంచుకుంటుంటే ఈ లోపల ఈ ధనుస్సుకి ఈ సీతకి ఒక సంబంధం ఏర్పడింది. సంబంధం ప్రకారం నడిచింది అని అన్నాడు. ఏమిటి సంబంధం అంటే
ఈ ధనుస్సు చాలా పెద్దదిట, విల్లు చాలా పెద్దది. దాన్ని 1000 మంది యోధులు కలిస్తే కానీ కనీసం కదిలించగలిగేవాళ్ళు కారు. అలాంటి విల్లుని ఈ సీత సులభంగా ట్యాకిల్ చేయటం ఏదో చూశాడు ఈయన. చూసి దీనికి ఈ సీతమ్మవారికి ఏదో సంబంధం ఉంది కాబట్టి ఎవరైనా సరే దీన్ని పట్టుకోగలిగితే, పైకెత్తగలిగితే వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఒకటి పెట్టాడు. దానికి వాళ్ళ భాషలో వీర్యశుల్క అని పేరు. కన్యాశుల్కం కాదు, వీర్యశుల్కం అని పేరు. ఎవరైనా సరే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే వాళ్ళు తమ ప్రతాపాన్ని చూపించాలి. ప్రతాపాన్ని చూపించడం ఎలా చూపించాలి అంటే ఈ విల్లు ఎక్కుపెట్టి చూపించాలి అని చూపించాడు. ఎక్కుపెట్టేదాకా రాలేదనుకుంటాను, ఎత్తితే చాలన్నాడు ఆయన. దాంతో ఎక్కడ లేని రాజ్యాల నుంచి రాజకుమారులందరూ ఒకేసారి దిగబడిపోయారు. దిగబడిపోయి నేనెత్తుతానంటే నేనెత్తుతానన్నారు. ఎవరు కనీసం ముట్టుకోలేకపోయారు, సాహసించలేకపోయారు. దాంతో వాళ్ళందరూ నువ్వేదో మాయా పన్నాగం పన్నావు మమ్మల్ని అందరినీ అవమానం చేయడానికి, దీన్ని ఎవరు ఎత్తలేరు, నువ్వేదో అడ్డం పెట్టావు, అందుకనే దీన్ని అడ్డం పెట్టావు, దీన్ని అడ్డం పెట్టి మమ్మల్ని అందరినీ అవమానిస్తున్నావు అని నా మీద దండెత్తారు, ముట్టడించారు. సంవత్సరం పట్టింది. చివరికి నేను చేసేదేం లేక తపస్సు చేసి ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి బతిమిలాడుకుని బామాలుకుని బాబు నేనేదో ధర్మంగానే వీర్యశుల్కం పెడితే వీళ్ళందరూ నా మీద దండెత్తున్నారు, మీరందరూ కాపాడండి అని బతిమిలాడుకుని వాళ్ళు వచ్చి సహాయం చేస్తే వాళ్ళందరినీ రాజకుమారులందరినీ పాలద్రోలి నేను కష్టం మీద నిలదొక్కున్నాను. కానీ అనుకున్న మాటని మార్చుకోలేను. వీర్యశుల్క, ఈ ధనుస్సు ఎవరైనా ముట్టుకుంటేనే వాడికి నా పిల్లనిచ్చి పెళ్లి చేయటం అనే మాటను మార్చుకోలేకపోతున్నాను. కాబట్టి ఎవరైనా వచ్చి క్షత్రియ కుమారులు వచ్చి వాళ్ళంతటి వాళ్ళు మేము ముట్టుకుంటామన్నా, పైకి ఎత్తుతామన్నా, ఎక్కువ పెడతామన్నా అవకాశం ఇస్తున్నాము. ఈరోజు మీరు అంటున్నారు దాందే ఉంది, ఏర్పాట్లు చేద్దాము, రేపు పొద్దున ఆ కార్యక్రమం ఏదో చూసి చేద్దాము అని చెప్పారు. ప్రత్యేకించి స్వయంవరం అని అందరినీ పిలిపించో పెద్ద హాలు మధ్యలో పెట్టడం అంత సీన్ లేదు. అదేదో కనిపించడానికి వీలుగా ఉంటుంది అని కల్పించి ఉంటారు అంతే తప్ప ఈయన ఎప్పుడూ జరుగుతోంది, రేపటి రోజున వచ్చి పని చేసుకోండి అని అన్నాడు. అందులో ఆయన చెప్పిన మాట యద్యస్య ధనుషో రామః కుర్యాద్ ఆరోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం అని అన్నాడు. ఒకవేళ గనక నీతో పాటు వచ్చిన ఈ దశరథుడి కుమారుడు రాముడు గనక ఆ విల్లు ఎక్కుపెట్టిన మాట అయితే నేను మాట తప్పను, నా పిల్లని నేను ఇచ్చేస్తాను. నా పిల్ల ఎలా అయింది అంటే నాకు దొరికింది కాబట్టి నాకు పిల్లయింది. అయోనిజాం నేమి పుట్టింది కాదు, ఆవిడ నాగలి దున్నుతుంటే పెట్టెలో దొరికింది. వాళ్ళ ఊర్లో పాయసాలకి పిల్లలు పుడితే తప్పులేదు, కానీ మా ఊళ్ళో పెట్టెలు దున్నుతుంటే పెట్టెలకి పిల్లలు పుడితే తప్పు అవుతుందా? తప్పేం కాదు కదా. కాబట్టి వాళ్ళ ఊళ్ళో పిల్లలు అలా పుడతారు, మా ఊళ్ళో పిల్లలు ఇలా పుడతారు. కాబట్టి అయోనిజాం సీతాం దాస్యామి అని అన్నాడు. అంటే సరే పద అన్నాడు. మర్నాడు అయింది. మర్నాడు పొద్దున్నే రామలక్ష్మణుల్ని ఈయన తయారు చేసి తీసుకొస్తే విల్లుని అప్పటికేదో 3000 మంది యోధులు కష్టం మీద లాక్కొస్తే ఈయన అవలీలగా ఎడం చేత్తో పైకి ఎత్తాడు. దాన్ని ఏదో ఎక్కుపెడతాను అని పాపం ఏదో చేయబోతే అది కాస్త పూచిక పుల్లులాగా విరిగిపోయింది. ఏదో పాతకాలపు అదేని అంటారు పొడిబారిన వెదురు కర్రలాగా పెళ్ళిపని విరిగిపోయింది. విరిగిపోయేసరికి జనకుడు పాపం భయపడిపోయాడు. ఇదేం పరాక్రమం, మనం ఏదో పైకెత్తితే చాలనుకున్నాము, ఎక్కుపెడితే చాలని అన్నాము, వీడేమో ముక్కల కింద విరిచేసాడు, రేపెప్పుడో మన ఎదురకుండానే దీన్ని పళ్ళు తోముకోవడానికి వాడేస్తాడు అనుకున్న పాపం ఆయన భయపడ్డాడు. భయపడి మాత్రం ఏమన్నాడంటే నేను మాట మీద నిలబెడతాను, పెళ్లి చేస్తాను, కాకపోతే కుశనాభోపాఖ్యానం ఉంది కదా, దాని ప్రకారం మగపిల్లవాడి తండ్రి రావాలి కదా, అందుకని దశరథ మహారాజు గారికి వృత్తాంతం పంపించండి, ఆయన వచ్చిన తర్వాత పై పని చూద్దాము అని అన్నాడు. ఈ మాల వేసేయటం లాంటి వ్యవహారాలు కూడా వెంటనే జరిగినట్టు లేదు. కొన్నిట్లో అయితే మాత్రం ఈ మాట శ్రీరామచంద్రుడే అన్నాడని కూడా ఉంది. శ్రీరామచంద్రుడే దశరథ మహారాజు గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతే పై వ్యవహారం సాగాలి అని అన్నాడు అని ఉంది. వాల్మీకియంలో ఇక్కడ మాత్రం ఈయనే ఎవరు జనక మహారాజు గారే ఈ మాట అన్నట్లుగా స్పష్టంగా ఉంది. జనక మహారాజు గారు దశరథుడిని రప్పించమన్నారు, దానికోసం దూతల్ని పంపించమన్నారు. వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం, ఆ రోజు ఉన్న ప్రయాణపు స్టాండర్డ్స్ ప్రకారం
ఈ మిథిలానగరం నుంచి అయోధ్యకి వెళ్ళటానికి 3 రాత్రుల ప్రయాణం ఉంది. 3 రాత్రుల్లో వీళ్ళ దూతలు వెళ్ళి దశరథ మహారాజు గారికి చెప్పారు. వీళ్ళు చెప్పిన వెంటనే దశరథ మహారాజు గారు పొంగిపోయాడు. పిల్లలు ఏమయ్యారు అని పాపం ఆందోళన పడుతుంటే పిల్లలు పెళ్లికి సిద్ధమయ్యారు అనే వార్త విన్నాడు కదా. వినేసరికి ఆయన పాపం ఆనందపడ్డాడు. ఆనందపడి మొత్తం సభనంతా సమావేశపరిచాడు. వశిష్ఠ మహర్షి గారిని పిలిచాడు, వాళ్ళని పిలిచాడు, వీళ్ళని పిలిచాడు. చాలా హడావిడిపడి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా బయలుదేరండి, మా అబ్బాయికి పెళ్లి చేసేస్తున్నాం అని ప్రకటించాడు. చతురంగ సైన్యాన్ని ముందు నడవమన్నాడు. వశిష్ఠ మహర్షి గారికి ప్రత్యేకించి గూడుబండి ఏర్పాటు చేస్తానన్నాడు. చాలా మాటలు అన్నాడు అని అందరినీ బయలుదేరమన్నాడు. వీళ్ళకి ఈ కొంచెం సైన్యము పరివారము ఎక్కువ ఉండటం వలన 4 రోజులు పట్టింది. దశరథ మహారాజు గారికి అయోధ్య నుంచి మిథిలానగరం రావడానికి 4 రోజులు పట్టింది. ఈయనేమన్నాడంటే, జనక మహారాజు గారు ఎలాగో దశరథ మహారాజు గారు రావటం ఆలస్యం అవుతుంది కదా, ఆలస్యమయ్యే లోపల నా యజ్ఞ దీక్ష కూడా పూర్తయిపోతుంది. 12 రోజుల యజ్ఞం మిగిలింది అనుకున్నాం కదా. ఆ 12 రోజుల యజ్ఞం పూర్తయిన తర్వాత నేను యజ్ఞాంతకాలంలో దక్షిణగా ఈ కన్యని శ్రీరామచంద్రుడికి ఇచ్చేస్తాను అని అన్నాడు. ఇది నిజానికి బ్రాహ్మణ వివాహ పద్ధతి, కానీ క్షత్రియులకి నిషేధం లేదనుకుంటాను. ఇది ఆర్ష వివాహము ప్రాజాపత్య వివాహం కిందకు వస్తుంది. యజ్ఞం చేసే సమయంలో దక్షిణగా తన పిల్లని ఇవ్వటమని, అది వేరు రకాలుగా ఉంది. వాళ్ళ నియమం ప్రకారం యజ్ఞం చివరి సమయంలో ఈ కన్యాదానం చేసుకుంటాను అని అన్నాడు. ఈ 12 రోజుల్లో ఇటు 4 అటు 3 మొత్తం 7 రోజులు అయిపోయినాయి. ఒక రోజేమో మర్నాడు రమ్మన్నాడు కదా, అందుకని ఒక రోజు అటుపోయింది. 8 రోజులు పోయింది. 8వ రోజుకి దశరథ మహారాజు గారు దిగాడు. రామలక్ష్మణులు మిథిలానగరంలోకి అడుగుపెట్టిన 8వ రోజుకి ఇదంతా ఈ దశరథ మహారాజు గారు దిగాడు. దిగితే అప్పుడు జనక మహారాజు గారు ఆయన్ని రాజమర్యాదలతో ఎదుర్కొని ఆయనకి ఏదో స్వాగత వాక్యాలు ఇవన్నీ పలికి, అయ్యా మేము ఇలా వీర్యశుల్కాన్ని ప్రకటించాము, విశ్వామిత్ర మహర్షి గారు చెప్పగా మీ అబ్బాయి ఈ విల్లు ఎక్కుపెట్టేందువల్ల మా వీర్యశుల్క నియమం ప్రకారం మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము, మీకు అంగీకారమే కదా అని అప్పుడు అన్నాడు. అంటే ఇంత దశరథ మహారాజు గారు, ఇంత గొప్ప మహారాజు గారు, మన భాషలో చెప్పాలంటే మగ పెళ్లివారికి చెందిన మామగారు, ఏంటి హుందా కంటే కూడా ఎక్కువ స్టైల్ కొట్టవలసినటువంటి మామగారు ఒక చక్కటి మాట మాట్లాడాడు. ఏమని? ప్రతిగ్రహో దాతృవశః శృతమేతన్ మయాపుర యథావక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం. ఏమయ్యా నువ్వు అంతగా అడగాల? నువ్వు ఇస్తేనే కదా నాకు కోడలు, నువ్వు పిల్లని ఇస్తేనే కదా నా పిల్లవాడికి భార్య, నువ్వు ఇవ్వకపోతే భార్య ఎలా అవుతుంది? నువ్వు పాణిగ్రహణ సమయంలో నువ్వు ధార పొయ్యకపోతే, నువ్వు కన్యాదానం చేయకపోతే భార్య ఎలా అవుతుంది? అవ్వదు కదా. కాబట్టి నువ్వు ఇస్తే మేము పుచ్చుకోవటము, పుచ్చుకునేవాడు ప్రధానమా ఇచ్చేవాడు ప్రధానమా అంటే ఇచ్చేవాడే ప్రధానం, అందులో ఏమీ డౌటే లేదు కదా. ఇచ్చేవాడిదే పై చేయి కదా, కాబట్టి నీదే పై చేయి. ఇది నేను మొదటి నుంచి వింటూనే వస్తున్నాను, కాబట్టి నువ్వేం చెప్తే అది చేయటానికే మేము ఇక్కడికి వచ్చాము. కరిష్యామహే వయం యథావక్ష్యసి, నువ్వేం చెప్తే అది చేయడానికి వచ్చాము. అందులో నువ్వు ధర్మజ్ఞుడివి కదా, ధర్మం తెలిసిన వాడివి కదా, నువ్వు ధర్మమే చెప్తావు, కాబట్టి నువ్వు చెప్పిన ధర్మాన్ని పాటించడానికే మేము వచ్చాము. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వివాహం చేసుకుని, నువ్వు ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండి, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు. చెప్తే ఆయన నియమం చెప్పాడు, నాకు ఇది వచ్చింది, యజ్ఞం మధ్యలో ఉన్నాను, ఇప్పటికిప్పుడు చేయలేను, యజ్ఞం మధ్యలో కొన్ని నియమాలు ఉంటాయి, ఎలా పడితే అలా దానాలు చేసేయకూడదు, కాబట్టి ఈరోజు మఘా నక్షత్రం, ఇక్కడి నుంచి 3వ రోజుకి ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుంది. ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తర అని ఏ నక్షత్రాల వెనకాల ఉంటాయో, 3 నక్షత్రాల వెనకాల ఉంటాయి కదా, ఉత్తర ఫల్గుని, ఉత్తర భాద్ర, ఉత్తర ప్రోష్ఠపద, మనము ఏమంటాము ఉత్తర ఆషాఢ, ఈ 3 నక్షత్రాలు ఉత్తరాన్ని కలిసిన 3 నక్షత్రాలు మంచి నక్షత్రాలు. అందులో ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం మంచి నక్షత్రం. ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఈ కన్యాదానం వ్యవహారం చేస్తాను అని చెప్పాడు ఆయన.
ఈ చెప్పి 3 రోజుల్లో ఖాళీగా ఉండకుండా తన తమ్ముడు కుశధ్వజుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వర్తమానం పంపించాడు. ఆయన ఏదో చిన్న రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నా ఉన్నాడు ఎక్కడో పక్కన. ఆయన్ని పిలిపించి, ఒరే అబ్బాయి, మనకి పెళ్లి ఖర్చులు కలిసి వచ్చే రోజు వచ్చింది. 4 పిల్లలకి విడివిడిగా పెళ్ళిళ్ళు ఏం చేసుకుంటాము, 4 పెళ్లి కొడుకులు వచ్చారు. నాకెలాగో ఇంకో అమ్మాయి ఊర్మిళ ఉంది, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎదురుకుండా మగపిల్లలు 4 ఉన్నారు. ఒకే పందిట్లో కనుక 4 పెళ్ళిళ్ళు చేసేస్తే మొత్తం అన్ని ఖర్చులు కలిసి వస్తాయి. ఇంత యోగ్యులు పిల్లలు దొరకరు మనకి, కాబట్టి వెంటనే మనం ఈ పని చేసేద్దాము. నీ పిల్లల్ని ఫలానా వారికి ఇవ్వు, నా పిల్లల్ని ఫలానా వారికి ఇచ్చేస్తాను అని చెప్పాడు. కుశధ్వజుడు ఆఫర్ బాగానే ఉంది అనుకున్నాడు, అన్నగారు చెప్పింది వినాలనే అనుకుని ఆయన కూడా పిల్లల్ని ఇవ్వడానికి సిద్ధపడితే ఈ వర్తమానాన్ని మళ్ళీ దశరథ మహారాజు గారికి తెలియజేశారు. దశరథ మహారాజు గారు మరీ సంతోషించాడు. ఒక పిల్లవాడి పెళ్ళి అయితేనే మహాభాగ్యం, అందులో మగ పిల్లవాడికి పెళ్ళి అవ్వటం మామూలు వ్యవహారమా? ఆడపిల్లల పెళ్ళిళ్ళు తొందరగా అయిపోతాయి కానీ మగపిల్లల పెళ్ళిళ్ళు సులభంగా అవుతాయా? చివరికి పిల్లవాడు సంధ్యావందనం చేస్తాడంటేనే పెళ్ళి ఆగిపోతుంది. లేదంటే పిల్లవాడు తల్లిదండ్రులతో కలిసి ఉండాడంటే అసలు పెళ్లి మాటలు ముందుకు జరగవు. పిల్లవాడిది కొంచెం పెద్ద ఫ్యామిలీ అంటే అమ్మో అని అనుకుని పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. అలాంటి కష్టకాలం కదా ఎప్పుడైనా. కాబట్టి మగపిల్లలకి పెళ్ళి అవ్వడం కష్టము, మీరు ఇస్తామంటే కళ్ళు మూసుకుని పుచ్చేసుకుంటాము అని చెప్పాడు ఆయన. చెప్పి వెంటనే దానికి ఏర్పాట్లు చేయమన్నాడు. ఏర్పాట్లు చేశారు. ఈ లోపల ఈ 3 రోజులు మెల్లగా గడిచిన తర్వాత యజ్ఞం కూడా చివరికి పూర్తయింది. ఏదో ఈయన దానాలు చేయగలిగిన పరిస్థితి వస్తే అప్పుడు మొత్తం ఈ కన్యాదాన ప్రకరణం పెట్టుకున్నాడు. కన్యాదాన ప్రకరణంలో మనకి అందరికీ బాగా ప్రసిద్ధంగా తెలిసిన శ్లోకం, ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అనే శ్లోకం చెప్పాడు. ఇయం సీత, ఈవిడ నేను నాగలితో దున్నుతూ ఉంటే దొరికింది. ఇయం సీత, కానీ మమ సుత, నేను నా పిల్లలాగానే పెంచాను, నా పిల్ల అనుకునే పెంచాను. ఇంతవరకు నా పిల్ల, ఇక మీద సహధర్మచరీ తవ, నీతో కలిసి ధర్మాచరణ చేయటానికి వస్తోంది. సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనా, ఇవన్నీ నువ్వు స్వీకరించడం అంటే ఆడపిల్లని స్వీకరించడం అంటే మిగతా వ్యవహారాల్లా కాదు. ఆడపిల్లని స్వీకరించడం అంటే ఏదో చేతికి ఏమైనా వస్తువు ఇస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతాం అన్నట్లు కాదు. ఆడపిల్లని కన్యాదానం చేయటం అంటే ఒప్పగించటం అని మాత్రమే అర్థం. ఆడపిల్లని ఒప్పగిస్తున్నాము, నీతో పాటు కలిసి ధర్మాచరణం చేయటానికి తీసుకెళ్ళు అని ఒప్పగిస్తున్నాము అనే అంతవరకే అర్థం. కాబట్టి ఒప్పగిస్తున్నాను, తీసుకో, అంతే తప్ప ఇది నా వస్తువు, నేను ఏమైనా చేస్తాను అని అనుకోవడానికి వీల్లేదు, ఏమీ చేయడానికి వీల్లేదు. ధర్మ మార్గంలోనే అన్నీ జరుపుకోవాలి. ప్రతీచ్ఛ చైనాం, అయితే ఈ పిల్లని నువ్వు తీసుకుంటే మాత్రం నీకు మంచి జరుగుతుంది. భద్రంతే, నువ్వు హడావిడి పడకుండా పాణిం గృహీష్వ పాణినా, ఈ పిల్ల చేతిని అందుకో అని చెప్పాడు. చెప్పి తన పిల్లని ఇచ్చాడు. తర్వాత వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచి, ఆలస్యం చేయొద్దు, 2వ ముహూర్తం నీదే అని చెప్పి తన పిల్లని ఇచ్చేశాడు. తర్వాత తమ్ముడిని కన్యాదానాలు చేసుకోమన్నాడు. తమ్ముడు కూతురు మాండవి అని ఒక ఆవిడనేమో భరతుడికి ఇప్పించాడు. శృతకీర్తి అని ఇంకో కూతురు, ఆవిడనేమో శత్రుఘ్నుడికి ఇప్పించాడు. ఇలా నలుగురికి 4 కన్యాదానాలు చేయించి, పాణిగ్రహణాలని చేయించి ఆయన అక్కడికి పూర్తి చేశాడు. దశరథుడైతే పొంగిపోయాడు. ఎంతగా పొంగిపోయాడో చెప్పక్కర్లేదు. విశ్వామిత్రుణ్ణి ఎంతగా లోపల పోగొడుకున్నాడో లెక్కలేదు. ఏ సందర్భం వచ్చినా సరే విశ్వామిత్రుణ్ణి అడ్డం పెట్టుకుని ఎన్ని మాటలు మాట్లాడాడో అర్థం లేదు. ఆ రోజేమో పిల్లల్ని పంపించమన్నప్పుడేమో లవలబలాడాడు. ఈరోజు మాత్రం గలగలగలలాడుతూ అసలు విశ్వామిత్ర మహర్షి గారిని మించిన వాళ్ళు లేడండి అని ప్రతి వాళ్ళకి అడిగిన వాళ్ళకి చెబుతూ ఉత్సాహపడిపోయాడు. అసలు ఈ పెళ్ళిని నిర్ణయించింది ఆయన. నువ్వు నీ పిల్లని జనక మహారాజు గారిని చూసి నువ్వు నీ పిల్లని ఈయనకి ఇవ్వు, రాముడికి ఇవ్వు అని చెప్పింది ఆయనే. అలాగే నన్ను పిలిచి నువ్వు జనక మహారాజు గారి అమ్మాయిని నీ కోడలుగా చేసుకో అని చెప్పింది ఆయనే. దాత ప్రతిగ్రహీతాచ ఎత్ర కుశిక నందన,
ఆయనే పిల్లని ఇమ్మని చెప్పినవాడు, ఆయనే పిల్లని తీసుకోమన్నవాడు, ఆయనే ఇప్పిచ్చేవాడు, ఆయనే ఇచ్చేవాడు, ఆయనే పుచ్చుకునేవాడు, పుచ్చుకోమని చెప్పేవాడు, అసలు అంతా ఆయనతోనే మొత్తం నడుస్తోంది ఆయన్ని ఇంకా ప్రతి సందర్భంలోనూ పొగిడి 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 పాపం ఆయన మురిసి ముక్కలైపోయేటట్లు చేశాడు విశ్వామిత్ర మహర్షి గారిని. చేసి 4 పిల్లల్ని 4 కోడళ్ళని తీసుకుని రాజ్యానికి బయలుదేరాడు. అందరూ సంతోషంగా నడుస్తున్నారు. నడుస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఏమొచ్చి పడింది అంటే పరశురాముడు అని ఒక ఆయన ఎదురుకుండా వచ్చి నుంచున్నాడు. ఆయన చేతిలోనేమో ఓ గండ్రగొడ్డలి, ఇది కాక ఆయనకి చేతిలో ఒక విల్లు, ఆ విల్లు వెంటి వెనకాల కావాల్సినన్ని బాణాలు, కండలు తిరిగిన శరీరం, మొహంలో విపరీతమైన క్రౌర్యం, ఎవరిని చూసినా సరే కాల్చేస్తాడేమో అన్నంత క్రౌర్యం, నోరు తెరిస్తేనేమో మొత్తం 4 వేదాలు ఇలా దొర్లుతూ ఉంటాయి. ఈయన శాపం పెట్టి మనల్ని ఏమైనా చేస్తాడా, లేకపోతే చేతిలో ఉండే గండ్రగొడ్డలు వేసేస్తాడా, లేకపోతే బాణం తీసి కొడతాడా అని అందరూ పిక్క చచ్చిపోవాలి ఆయన్ని చూస్తే. అలా ఉంటాడు. అలాంటి వాడు వచ్చాడు. పాపం ఈయన అందరి జోలికి వెళ్ళడు. కాస్త దుష్టక్షత్రియులు అని అనిపిస్తే వెళతాడు, దుష్టులు అని అనిపిస్తే వెళతాడు. కాకపోతే ఏం చేస్తాడంటే ఒక్కొక్కప్పుడు వీళ్ళు దుష్టులు అవునా కాదా అని నిర్ణయించుకోవాల్సినప్పుడు కూడా ముందు వెళ్ళిపోయి కొట్టేద్దాం అనుకుంటాడు. ఆ టైప్ ఆయన వచ్చాడు. వచ్చి ఏడి నీ కొడుకు అన్నాడు దశరథ మహారాజు గారితోను. ఏడి నీ కొడుకు అంటే మేనాలో ఎక్కడో దాక్కున్నాడు, పెళ్లి కొడుకు కదా మేనాలో దాక్కున్నాడు అన్నాడు ఈయన. పిలువు అన్నాడు. నేను పిలవనన్నాడు ఈయన. నీకేమైనా ఉంటే నన్ను చేసుకో, ఏమైనా యుద్ధం కావాలన్నా నేను చేసి నేనే ఓడిపోతాను, అంతే తప్ప నా పిల్లవాడిని మాత్రం నేను పిలవనన్నాడు. ఆయనేమో నాకు కుదరదన్నాడు. వాడేదో పాతకాలపు పుచ్చుపట్టిన ధనుస్సు ఏదో విరిచాట నీ పిల్లవాడు, అది కాదు నా చేతిలో ఉంది, దీన్ని విరవాలి, అది అదో రకరకాల మాటల్లో అదేదో శివధనుస్సు, ఇది విష్ణుధనుస్సు, దీన్ని విరవగలగాలి, దీన్ని ఎక్కుపెట్టగలిగితేనే లెక్క, దీన్ని ఎక్కుపెట్టగలిగాడా వదిలేస్తా, లేకపోతే మాత్రం ఈ నీ అంతు నీ పిల్లవాడంతు చూసేస్తా అని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఈయన భయపడుతూ ఉండగానే శ్రీరాముడు ముందుకు వచ్చాడు. వస్తే ఈ ధనుస్సు ఎక్కుపెట్టమన్నాడు. సులభంగా ఎక్కుపెట్టి బాణం ఇలా ఎక్కుపెట్టి చూపించాడు. ఏమైనా పరశురాముడు చాలా గట్టి వీరుడు కదా, 21 సార్లు ఈ గండ్రగొడ్డలి పట్టుకుని మొత్తం భూమండలం అంతా తిరిగితే ఎవడి తలకాయ మీద పడ్డా సరే ఆ తలకాయ లేచిపోవలసిందే తప్ప ఎదురు చెప్పటం అనేది కని విని ఎరగడైన అలాంటి వీరుడు ఆయన. కాబట్టి భయపడ్డాడు. భయపడి అసలు ఈ పట్టుకున్న తీరు చూస్తేనే ఈరోజు నా పని అయిపోయింది అని అనుకున్నాడు. అనుకుని సారీ చెప్పాడు. సారీ, నువ్వు వీరుడు అని తెలియక ఇలా అన్నాను, నన్ను వదిలేసాయి అన్నాడు. ఈ బాణం ఎక్కుపెట్టిన పిల్లవాడు మాత్రం ఒప్పుకోలేదు. అలా కుదరదు, నేను ఒకసారి బాణం ఎక్కుపెట్టానంటే మాత్రం సులభంగా వదిలేసాను, ఏదో ఒకటి పడిపోవాల్సిందే ఈరోజు, ఏం పడిపోవాలో తెలుసుకో అన్నాడు. కావాలంటే ఒక పని చేయి, నన్నేం చేయొద్దు, నేను సంపాదించిన పుణ్యరాశిని మొత్తం నువ్వు బాణంతో కొట్టేసుకో, ఆ బాణంతో వదిలిచేసుకుంటాను, నాకు ప్రాణాలు మాత్రం దక్కనివ్వు, తపస్సుదే ఉంది, మళ్ళీ కూర్చుని ముక్కు మూసుకుంటే అదే వస్తుంది, అదే అందుతుంది, భయం లేదు, ప్రాణాలు మాత్రం దక్కవు, కాబట్టి నాకు ప్రాణభిక్ష పెట్టన్నాడు ఆయన. సరే ప్రాణభిక్ష పెడుతున్నాను అని చెప్పి వదిలేశాడు. వదిలేయటంతో అక్కడికి పరశురాముడి యొక్క వృత్తాంతం పూర్తయింది. మొత్తం ఈ 4 పిల్లలు 4 కోడళ్లతో దశరథ మహారాజు గారు సంతోషంగా అయోధ్య నగరానికి చేరాడు. అయోధ్య నగరానికి చేరి ఈ పిల్లలతో కోడళ్లతో చాలా సుఖంగా ఉన్నాడు. సుఖంగా వీళ్ళందరినీ సుఖంగా ఉంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. ఇది బాలకాండ అని పిలువబడేటువంటి మొదటి కాండలో ఉండేటువంటి సంక్షిప్త సమాహారం. ఇందులో ఉండే విశేషాలు సుమారుగా మనసుకి ఎక్కినాయి. పిల్లలు కావాలి అంటే ఏ రకంగా ధర్మ మార్గంలోకి ప్రయాణం చేయాలి, పిల్లలు కావాలి అంటే లేదా ఏదైనా ఒక కోరిక తీరాలి అనుకుంటే అది తీరకపోతే ముందు తప్పు ఏంటి అని కనిపెట్టాలి. తప్పుగా దేన్ని మనం కనిపెట్టుకోవాలి, మనలో ఉండే పాపాన్ని కనిపెట్టాలా లేదా మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని తప్పుగా ఎంచుకోవాలా, తప్పు ఎవరిని ఎత్తి మీద వేయాలి అనే విషయం ఒకటి తెలిపోయింది. పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించినప్పుడు, ఆ పిల్లల్ని మంచి గురువుల వెంట పంపించినప్పుడు
జరిగేటువంటి లాభాలు ఏంటి అనే విషయాల్ని కనిపెట్టాలి. అలాగే పిల్లలకి వివాహాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే పెద్ద వ్యక్తులతో మనం వ్యవహరిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పరశురాముడు వయస్సులో పెద్దవాడు అవ్వచ్చు, కానీ శ్రీరాముడు ఆయన కంటే ప్రభావంలో చాలా గొప్పవాడు కదా. ఇంకా ఏమిటో అదేమిటో రహస్యం, ఎప్పటికీ ఆ చిక్కుముడి విడదు. ఆయన శ్రీమన్ మహావిష్ణువు అవతారమే, ఈయన శ్రీమన్ మహావిష్ణువు అవతారమే. అందులో ఆయన గొప్ప ఏమిటో, ఈయన తక్కువేంటో ఆ చిక్కుముడి ఎప్పటికీ మనకు విడదు. కానీ పెద్ద మనుషులతో వ్యవహరిస్తున్నప్పుడు, మనకంటే సామర్థ్యం ఎక్కువ ఉన్న వాళ్ళతో వ్యవహరిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేకపోతే వచ్చేటువంటి దుష్పరిణామాలు, ఇవి స్పష్టంగా ఉన్నాయి. ఇవి మనం చెప్పుకున్న అంశాల్లో ఉండే ప్రధానమైన అంశాలు అనుకుంటే, మనం చెప్పుకోనివి చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ప్రతి సర్గలోనూ మనం జీవితమంతా కూడా పట్టుకుని వేళ్లాడవలసినటువంటి మంచి సుభాషితం ఉంది. ప్రతి శ్లోకంలోనూ మనకు కావలసిన, మన మనసుకు హత్తుకునేటువంటి చిన్న అంశం ఏదో ఉండనే ఉంది. ప్రతి అక్షరంలోనూ మనం నడుచుకోవలసినటువంటి తీరు తాలూకు చిహ్నం ఒకటి తప్పనిసరిగా ఉంది. వాటిని మనం ఇంకా విస్తృతంగా అధ్యయనం చేసుకుని ఆ అంశాలు తెలుసుకుని మన కళ్ళని కడుక్కుని చూసుకుని మనం నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకుని మనమందరము కూడా ఆ వాల్మీకి మహర్షి గారు అనుకున్నటువంటి సత్య మార్గంలో, ధర్మ మార్గంలోకి అడుగులు వేయవలసి ఉంది. అలాంటి అడుగులు మనతో వేయించవలసిందిగా ఆ వాల్మీకి మహర్షి గారికే ఆరాధ్య దైవమైనటువంటి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాశీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పుకున్నటువంటి ఆ వేదవేద్య అనేటటువంటి శ్రీరామచంద్ర పరబ్రహ్మని మనం ప్రార్థించుకుందాము. ఈ ప్రార్థనతో ఈ రోజుకి ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఇక్కడికి పూర్తి చేసుకుందాము. జానకీకాంతస్మరణం, జయ జయ రామ రామ.